మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం మంది ఇంకా చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? నిజంగానే సంతోషంగా ఉంటే చెప్పని కొడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి మీ మధ్యలోనికి క్షేమ స్థితిలో నడిపించిన పరిశుద్ధాత్మకి దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. ఈ స్థలంలోనికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, తండ్రి సమానులు ప్రసాదయ్య గారికి, అమ్మకి, వారి కుటుంబానికి, చేరించిన పరిశుద్ధులైన మీ అందరికీ వందనాలు. అయ్యా, పైన ఉన్న వాళ్ళు కూడా వందనాలు. బాగున్నారా? స్తోత్రం కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళక ముందు మీకు నాకు మధ్య రెండు నిబంధనలు. ఒకటి, ఎత్తడం లేదు. మీరు ఏం చేయాలి? చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పినా, ఆమె చెప్పినా చెప్పాలి. రెండు, ఏం చేయాలి? మీ దగ్గర నుంచి ఏముండాలి? నా దగ్గర నుంచి మీకు రిప్లై ఉండాలి. మీ దగ్గర నుంచి ఏముండాలి? స్తోత్రం కలుగును గాక. చెప్తాం లేదు గట్టిగా మీరు? హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పారు. వచ్చేటప్పుడు మీరు ఏం చేయండి? ఖాళీ చేతులతో ఒక్కరినన్నా తీసుకొచ్చారా? తీసుకొచ్చారంటే చెయ్యి ఎత్తండి, సిగ్గుపడద్దు, చెయ్యి ఎత్తండి. ఒక్కరుంటే చాలు, దేవుడి కార్యాలు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. నేను వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుంచి బైబిల్లో తెరిచి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుగా విందాం. The book of Acts of Apostles, chapter 7 verses 34. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూల్గులు వింటిని, వారిని విడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గత రాత్రి ఎంతమంది దీవించబడ్డారు? చేతులు ఎత్తన్నానా? అయ్యో, పాస్టర్ గారు అడిగారు కదా, చెయ్యి ఎత్తకపోతే మళ్ళా పాస్టర్ గారు ఫీల్ అవుతాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటి మనసు ఎత్తగా నిజంగానే ఆశ్రయించబడ్డారు. చెయ్యి ఎత్తండి. హల్లెలూయా చెప్పమని నేను చెయ్యి ఎత్తమన్నాను. స్తోత్రం కలుగును గాక. రాత్రి ఏమని మనం మాట్లాడుకున్నాం చెప్పండి? అంతలో చెప్పండి. అదేంటి పాస్టర్ గారు ఏదో చెప్పారు, మీరు మొత్తానికి చెప్పారు, మాత్రం చెప్పారు కదా, అదే గుర్తు రావట్లేదు అంటారా? ఏ జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి? ఏ దేశంలో ఉన్నాడు? ఏ సంవత్సరంలో ఉన్నాడు? కానీ ఇస్సాకు దేంట్లో లేడు. గల కారణం ఏమిటి? దేవుడి మీద శత్రువే వచ్చి మళ్ళా సాక్షుడు. ఇస్సాకు ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, బేర్షెబాలో అడుగు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను ఏం చెప్తానన్నా మీకు? సాక్ష్యం చెప్పనా, వాక్యం చెప్పనా? ఇందాక ఒక ఆయన పెద్ద ఆయన అంటున్నారు, అయ్యా మరి ఇదేంటిది వేములు వాళ్ళ వెళ్ళడానికి 9 గంటలకే బస్సు అయ్యా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. 9 గంటలు చేయమంటారా, 10 గంటలు చెప్పమంటారా? నిజమేనా? మళ్ళా నన్ను తిట్టుకోకూడదు మీరు. నిజంగానే చెప్పమంటారా? స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక రాత్రి మందిరంలో గడిపారా? దేవుని వాక్యం ఏముంది? ఆయన మందిరపు ఆవరణంలో చెప్పండి, ఒక దినం గడుపుతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క దినము కలిపితే 1000 దినాలంతా శ్రేష్టమని చెప్తున్నావే, మరి నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక శనివారం దేవుని సన్నిధిలో గడిపావా? ఆదివారపు ఆరాధన గురించి రాత్రంతా మందిరం నుండి ప్రార్థన చేశావా? చెప్పండమ్మా. హల్లెలూయా. దేవుడు చెప్పమని చెప్పాడు, మీతో చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏ దైవజనుడు నిలబడినా చెప్పేది మనుషుడు కాదు. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా మాట్లాడేది ఎవరు? మనుషుడు మాట్లాడితే ఏమి ఉపయోగం లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, సకం భక్తి ఎదగబుద్దని, నిండా మూడుకి చలింటని చేసే భక్తి ఎలా చేయాలి మనం?
పరిపూర్ణంగా చేయాలి. స్తోత్రం కలుగునాక. మరి ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిపోతారా, మందిరంలో ఉంటారా? చెప్పండి, నిజమేనా? నిజంగా మందిరంలో చెయ్యొచ్చండి. పాస్టర్ గారు చెప్పారని కాదు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీరు కనుక ఈ రాత్రి మందిరంలో ఉండి గడపగలిగితే ఏదైతే ఈ 30 దినాలు మీరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో అవన్నీ మీకు దయచేయబోతున్నాను. మీకు ఒక మర్మం చెప్తాను, గట్టిగా నేను చెప్పాను. మోషే 8 దినాలు ఉపవాసం ఉన్నాడు, కొంచెం గట్టిగా చెప్పండి. 40 దినాలు ఉపవాసం 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ ఒక్క రోజు దేవుని మందిరంలో గడుపు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. స్తోత్రం కలుగుగాక. మరి మీరు నన్ను ధైర్యపరిచారు కనుక ఈ పూట సాక్ష్యం వాక్యం కలిగి చెప్తాను. దేవుడికి స్తోత్రం. మొదట మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఈ లైన్ కొంచెం ముందుకు జరగండి, ముందుకు జరగండి. అక్కడ ఖాళీ తల్లి, జరగండి జరగండి, ఏం కాదు. ఎవరు ముందు ఉంటే వాళ్ళకే, ఎవరికి ముందు ఉంటే వాళ్ళకే. కొంతమంది ఉంటారు మందిరంలో ఫ్యాన్ కింద కూర్చొనుకుంటారు, నడుము దోపెట్టినాక తలుపు గోడ స్తోత్రం కలిగినగాక. మీరు దోపెట్టి తలుపులు కూలిపోతాయి, గోడలు అరిగిపోతాయి. స్తోత్రం కలిగినగాక. ఉదాహరణ చెప్తున్నాను, నేను ఏమనుకోకండి. స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నన్ను కొంచెం జరగండి. మీరు తల్లున్నారా? అది మాట వినుట శ్రేష్టం. మీరు మాట విన్నారు కనుక నా తండ్రి చదవని లేఖన భాగంలో రాయబడిన 3 మాటలు కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా శరవేగంగా చెప్తాను. మీరు ప్యాసింజర్ లో వినకండి, కార్బన్ ఎక్స్ప్రెస్ లో ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్తారా నాకు స్తోత్రం కలుగునుగా. ఒక నిప్పు రవ్వ పైన బూడిది కట్టినంత మాత్రం ఆగిపోయిందా? మనం ఏమంటుంది, నేను ఇంకా బతుకున్నాను, స్తోత్రం కలుగునుగాక. నేను ఆగిపోయిన అనుకున్నామంటే నిప్పు ఎటలి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకి చెప్పు. హల్లెలూయా. వినండి, రాయబడిన వాక్య భాగంలో, చదవబడిన వాక్య భాగంలో ఒక మాట, నేను వారి దురవస్థతను నిదానించి చూశాను. నంబర్ 2, వారి మూలుగును విన్నాను. నంబర్ 3, విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీతో ప్రమాణం చేస్తూ, నా దేవుడు నీతో వాగ్దానం చేస్తూ, నీకు నిబంధన చేస్తూ, ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్న మాట, నీ దురవస్థలు నా దేవుడు ఈ రాత్రి చూడబోతున్నాడు. హలో, అది లెక్క. స్తోత్రం. మీరు పాటలోకి వచ్చారా? ఎన్నో రోజు చెప్పండి గట్టిగా. 18వ రోజా? స్తోత్రం కలుగునుగాక. మా అమ్మ 18 రోజులు 2 ఏళ్ళు చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనండి, చేతి 5, 10 ఏళ్ళు ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరేం చేయాలి? ముగింపు బిగింపుగా ఉండాలా? ఎలా ఉండాలి? బిగిసిపోయిన బియ్యం బస్తాలా కూర్చోవడం కాదు. హల్లెలూయా. ముగింపు ఎలా ఉండాలి? బిగింపుగా ఉండాలంటే అయ్యి బాబోయ్ 18 రోజులని ఎంత శక్తి కోల్పోయాము, ఎంత బలం కోల్పోయాము, ఎంత ఆరోగ్యం కోల్పోయాము. అమాయక మొహమా, చివరి పడే కోల్ది అయ్యి బాబు అప్పుడు ఉపవాస పనులు అయిపోతున్నాయా అనే రోషం మీలో రావాలి. చూసా, ఒక్క తల్లి ఆమె చెప్పింది. అంటే మీలో ఏముందంటే, నువ్వు చెప్పావు కదా, చెప్పుకుని పో, మీరు 9 గంటలు పోతున్నారు కదా, వస్తున్నారు మీరు. అవునా? స్తోత్రం కలుగునుగాక. మంచోళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో నా దేవుడు ఈ రాత్రి మీతో తెలియజేస్తున్న మాట శ్రద్ధగా వినాలి. ఈ రాత్రి అసలు ఈ ప్రసంగం మీరు మిస్ అవ్వకూడదు. ఈ రాత్రి వాక్యం ప్రయాణించుకుంటే అద్భుతాలు మీలో జరగబోతుంది. చేతుల ప్రారంభంగా ఈ వాక్యం ప్రయాణించుకుంటున్నగానే సంఖ్యలో వెళ్ళిపోబోతున్నాయి. బంధకాలు పెరిగిపోబోతున్నాయి. మార్గాలు జరగబోతున్నాయి. చీకటి మాయలు పడిపోతున్నాయి. మాటలు నీ దురవస్థను నా దేవుడు చూడబోతున్నాను. నంబర్ 2, నీ మొర ఆలకించబోతున్నాడు.
ఉన్నారు. నంబర్ 3, నిన్ను విడిపించడానికి ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, పంచాయతీలో డబ్బున్నాడో పేరు ప్రఖ్యాతులు దాచిన ఒక మనుషులు కాదు. నా దేవుడు ఈ రాత్రి మీరు మౌనం ఉంటే సరిపోదు, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ 3 కార్యాలు నీలో జరగాలంటే నీ ఒక 3 అనుభవాలు కూడా నడిపించబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు నిన్ను నిదానించి చూడాలంటే, ఇప్పుడు ఎవరైనా కుర్రోడు నుంచున్నాడు అనుకోండి, సరిగ్గా నుంచో. ఇప్పుడు నుంచున్నాడా లేదా? నుంచున్నాడా లేదా? మనం నుంచు. ఇప్పుడు ఈ పాప ఏం చేసింది? అటు ఈ కుమార్తె ఏం చేసింది? కొంచెం గట్టిగా చెప్పండి. నిలబడినప్పుడు నాకు కనబడుతుందో లేదా? మీకు కనబడుతుందో లేదా? కుదురుగా నుంచో అన్నారంటే ఆ పిల్ల ఎలా నుంచోలేదు? ఆ పాప ఎలా నిలబడలేదు? కూర్చున్నా. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు కూడా ఈ రాత్రి నీ స్థితి ఏదో చూచి చూడనట్లుగా వెళ్ళిపోడట. నీ పరిస్థితిని నిర్ధారించి చూడాలి. ఆమె చెప్పండి, చూడడం వేరు, కొంచెం గట్టిగా చూడడం వేరు. మీ పక్క వారికి సేకరణ ఇచ్చి మొక్కలో మొక్క పెట్టి బయటనే స్తోత్రం కలుగును గాక. మొక్కలు నా మొక్కలు ఏముంది? మీ పక్క వారి మొక్కలు చూడండి. అయ్యా పురుషోత్తమంలో కూర్చున్న వారి పైన ఉన్నవారు సేకరణ ఇవ్వండి. మీ పక్క వారి మొక్కల్లో మొక్క మీద చూడండి. ఈ రాత్రి దేవుడు నిన్ను నిర్ధారించి చూడబోతున్నాడని చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు ఊపిరిదే కాదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాదు ఈ రాత్రి మీ పక్క వారికి చూడండి, మీ పక్క వారికి చూడండి. నా చెప్పండి, ఈ రాత్రి నా దేవుడు నిన్ను నిర్ధారించి చూడబోతున్నాడు. సొంతం కలిగినాక ఆయన నిర్ధారించి దేని చూశాడు? నీ అందాన్ని కాదు, నీ ఆస్తిని కాదు, నీ అంతస్తుని కాదు, ఆ దురవస్థను చూశాడు. ఐగుప్తులో ఎవరున్నారట? దేవుని ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు వారు? మీకు కొంచెం దగ్గరగా చెప్పండి. ఎవరు వాళ్ళు? మీరెవరి ప్రజలు? నిజమేనా? బాప్తిసం పొందుకుని సరిగ్గా 6 అయ్యేదాకా సీరియల్ మిస్ అవ్వకుండా సీరియల్ చూసి వస్తున్నావు, దేవుని ప్రజలేనా? దేవుడు చెప్పమని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇష్టమైన సినిమా అయితే ఫస్ట్ పోయి చెప్పు, నువ్వు దేవుని ప్రజలేనా? టైం దొరికినప్పుడల్లా స్తోత్రం కలుగును గాక. గాలి పీల్చేసి వచ్చేస్తున్నావు, నువ్వు దేవుని ప్రజలేనా? ఒకడు కొంప దీవించి పెడితే ఆ కొంపలో నిప్పులేసి వచ్చేస్తున్నావు, నువ్వు దేవుని ప్రజలేనా? ఈ మధ్యన పాస్టర్ గారు మాకు పాట ఇవ్వడం మానేశారు. ఈవిడికే చెప్తున్నారు పాట, నువ్వు దేవుని ప్రజవేనా? ఈవిడికే చెప్తున్నారు పరిచర్య. ఓ తెగ చేసేస్తాం. నువ్వు పాత విశ్వాసు కదా, నీకు పాటలు వచ్చు కదా, ఏదో కొత్త విశ్వాసం వచ్చింది, బలపడుతుంది, కొంచెం ఎంకరేజ్ ఇవ్వాలి. కానీ ఒక రోజట ఒక దేశంలో పీతలన్నీ పెట్టారట. అన్ని పీతలకి మూత పెట్టారట, కానీ భారతదేశం పీతలకు మూత ఎట్టలేదట. ఆ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన ప్రెసిడెంట్ వచ్చి, వై కుడ్ నాట్ ప్లేస్ క్యాప్ ఆన్ ద ఇండియన్ క్రాబ్స్ అన్నాడట. అంటే ఒకటి వచ్చి అన్నాడు, అయ్యా అన్ని దేశాలకి మూత ఎట్టడానికి భారతదేశం పీతలు మూత ఎట్టడం గల కారణం ఏంటంటే, దానికి మూత అక్కర్లేదండి. ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కింది అనుకోండి, కింద నుంచి ఏం చేస్తుంది ఈ పీత? మీకు బాగా తెలుసు, ఎందుకంటే నీళ్ళు కూడా లాగుతారు కదా. స్తోత్రం కలుగును గాక. లాగుతారా? స్తోత్రం హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నా దేవుడు నీ దుర అవస్థలను నిదానించి చూడాలంటే, నీ జీవితంలో నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, చదవండి కీర్తన గ్రంథం 81వ అధ్యాయం. క్షమించండి, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపు నడిపించిన వాడా, కెరూబుల మధ్య ఆసీనుడా, ప్రకాశింపు. స్తోత్రం కలుగును గాక. రాసుకునేవాడిని రాసుకొని నాతో ప్రసంగం చేసినట్టు ఎలా ఉంటుందంటే మీరు చదవాల్సిన అవసరం నేను చెప్తాను. స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే ఒక ఆవిడ వాక్యం చదవంటే ద్రాక్షవల్లి నేను ఏగల మీద ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇంకొకరేమో వాక్యం చదవాలంటే యెహోవా ఎలా తాగి ఉన్నావు అన్నాడు. రే బాబు తాగలేదు నేను, అయినా దాగి ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా వేం చేయించున్నాడు మాటనేమో యెహోవా ఏం చేస్తున్నావు. హల్లెలూయా. వాక్యం చదివేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే ఇది మ్యాగజైన్ కాదు, ఇది న్యూస్ పేపర్ కాదు. ఆదివారం పూట వస్తుంది ఏంటది పుస్తకం, సండే మ్యాగజైన్ కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ గ్రంథానికి లేదు, ఈ గ్రంథానికి ఉంది. ఎందుకో తెలుసా? దీంట్లో ఉన్న మాటలు పరిశుద్ధం, దీంట్లో ఉన్న దేవుడు పరిశుద్ధం, దీన్ని ప్రకటించే ప్రజలు పరిశుద్ధులే. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలుకు కాపరి మందవలే యోసేపు నడిపించిన వాడా కెరూబుల మధ్య ప్రకాశింపచేయండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఆయన ఎవరికి కాపరి? మాట్లాడాలి. ఎవరు కాపరి? మీ దగ్గర నుంచి రిప్లై లేదంటే నేను అర్ధాంతంగా ముగించేస్తాను ప్రసంగం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగించాలా చెప్పాలా? మీరు ఏం చెయ్యాలి? విగ్రహం ముష్టి నైవేద్యం వేసి బెల్లం కొట్టిన రాయలేదు అక్కడే ఉండండి గొంగలు అట్లే అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉండడం కాదు. మీ మౌనం నశించును గాక, మీ నోరు తెరుచుదురు గాక. చెప్పగట్టిగా వినాలి. ఎవరికి కాపరాయినా ఎవరు నడిపించాలి? అది లెక్క. స్తోత్రం కలుగును గాక. కానీ ఎవరు నడిపించలేదట? ఇశ్రాయేలుకు కాపరైన దేవుడు ఇశ్రాయేలు నడిపించవలసినది ఇశ్రాయేలుకు కాపరిగా ఉండి మందవలే ఎవరు నడిపించారు? యోసేపు నడిపించాడు. గల కారణం ఏంటి? గల కారణం ఏంటంటే ఇశ్రాయేలుకు కాపరి మందవలే ఇశ్రాయేలు నడిపించవలసిన దేవుడు ఇశ్రాయేలుకు కాపరిగా ఉండి యోసేపు నడిపించడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు అనగా ఎవరో తెలుసా? ఎప్పుడు రేవు దగ్గర యేసయ్య పాదాలు పట్టుకుని రాత్రంతా పెరుగులాడి ఇశ్రాయేలుగా మారిన యాకోబు సంతతిని నడిపించేసిన దేవుడు యోసేపు నడిపించిన గల కారణం ఏంటంటే యాకోబు యొక్క కుమార్తె దీనా చేసిన పనిని బట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సున్నతి పొంది ఆ బాధను తట్టుకోలేక బాధపడుతున్న వేళ యాకోబు సంతతి, ఇశ్రాయేలు సంతతి, లేవి, యోగా, దాను, నఫ్తాలి, ఆషేరు, జెబులూను వీరందరూ కూడా రాత్రే ఆ పట్టణ మీద పడి పురుషులందరినీ హతం చేసి ఇశ్రాయేలు దేవుడు నడిపించాలనుకున్నారు. కానీ వారు చేసిన పాపం దేవుడు వారు నడిపించకుండా వదిలేశారు. అందుకనే వారున్న కానాను దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కానాల్లో కరువు రావడం ఏంటండి? కానాను ఏ దేశం? పాలు తేళ్లు ప్రవహించే దేశం. పాలు తేళ్లు ప్రవహించిన దేశంలో కరువు రావడమే ఉండే. స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువడానికి, ఇబ్బందులు ఎక్కువడానికి, దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడానికి, నీ ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏం చేయాలి? ఈ రాత్రి తొలగించుకోవడం కాక, సరి చేసుకోవడం కాదు. సరి చేసుకుంటే మళ్ళా ఏం చేస్తాడు? లోపం తొలగించాలా? ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి. సకల దుర్మార్గత యేసు నామములో నశించును గాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నప్పటికీ యోసేపు నడిపించడానికి గల కారణం ఏంటంటే యోసేపు గోతులో పడిపోయాడు. యోసేపు వర్తక వ్యాపారం చేయించిన మిద్యానీయులకు అమ్మివేయబడ్డాడు. మిద్యానీయులకు అమ్మివేయబడ్డ యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా వేయబడ్డాడు. బానిసగా పనిచేస్తున్న యోసేపు ప్రధానిగా చేరాడు. యోసేపు ప్రధానిగా ఉన్నప్పుడు తన భార్య యోసేపు మీద లేనిపోని అబద్ధాలు నిందలు వేసినప్పుడు యోసేపు చాలాసార్లు వేయబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు యోసేపు అనుభవించినప్పటికీ యోసేపు దేవుడు మందవలే నడిపించిన కారణం లేదు. యోసేపు దేవుడు పైన బానిసగా అవిలేయున్నా పరివారిగా పనిచేసిన లేనిపై నొప్పు ఆయన మీద పైన జలసాల్లో పైన కావలే పోయిన కష్టాలే వచ్చిన నీరులే వచ్చిన గడ్డిలే వచ్చిన వ్యాధులే వచ్చిన రోగాలే వచ్చిన మరణమే ఎదురైన
ప్రకాశించేవాడు. చేతులకి గట్టిగానే చెప్పు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు దేవుని మందలో నడిపించింది గల కారణం ఏంటంటే, యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినా అతడు దేవుని కొరకు ఏం చేసేవాడు? చెప్పండి గట్టిగా, ప్రకాశించేవాడు. అక్కడ రాయబడిన మాట, కెరూబుల మధ్య సంచరించువాడా నన్ను ఏం చేయండి? చెప్పండి గట్టిగా, నన్ను ఏం చేయండి? ఈ రాత్రి నా దేవుడు నీ దురవస్థలను నిదానించి చూడాలంటే నీవు దేవుడు ప్రకాశించే విశ్వాసంగా మారిపోయిన చేతులెత్తి ప్రకాశించే విశ్వాసంగా మారిపోయిన ప్రకాశించే వ్యక్తిగా మారిపోయిన నీ ప్రసరణ చూసినప్పుడు నీలో ఒక ప్రకాశం దేనిలో ప్రకాశించాలి అంటే ఒక 4 మాటలు చెప్తాను వినండి. కొందరు వస్తారు మందిరానికి వచ్చి నేను ఎత్తుకున్నాంగా, ఎలా వస్తారు? సమయానికి రారు. దేవుని సన్నిధికి సమయానికి రాకపోతే నీవెలా ప్రకాశిస్తావు? నీ దురవస్థలు నా దేవుడు ఎలా చూస్తాడు? స్తోత్రం కలుగునుగాక. రాత్రి చెప్పాను కనుక దీన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను, అవుట్లెట్ లో చెప్తాను వినండి. నీవు కనుక సమయానికే దేవుని సన్నిధిలో ఉండగలిగితే నా దేవుడు నిదానించి చూస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ప్రకాశిస్తే నా దేవుడే నిన్ను చూస్తాడు. రెండవదిగా ప్రార్థనలో ప్రకాశించాలి. దేవులో ప్రకాశించాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటలు కనీస ధర్మం దశింబాబు 2 గంటలు ప్రార్థన చేసే విశ్వాసం ఎవరైనా చేతులు ఎత్తండి. 2 గంటలు చేసేవారు ఉన్నారా? గంటన్నర, గంట, అరగంట, పావు గంట. ఎందుకు నీ విశ్వాసం? ఎందుకు నీ విశ్వాసం చెప్పుకొని దేవుడి నామానికి అవమానం చేస్తావు? ప్రార్థన లేని విశ్వాసం కదా పిశాసి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారంటే అంతే. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గమే కాదు, ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగిన ఖడ్గం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు ప్రకాశించాలంటే, నా దేవుడు నిన్ను నిదానించి చూడాలంటే ఈ రాత్రి నుంచి ఒక తీర్మానంలోకి రావాలి. ఏ తీర్మానంలోకి? సీరియల్ మిస్ అయిపోతుందని పనులు తొందరగా చక్కబెట్టుకోవడం కాదు. స్తోత్రం కలుగునుగాక. సొల్లు కబురు చెప్పుకోవడానికి, ముసలు ముచ్చట్లు చెప్పుకోవడానికి త్వరగా 4 ముద్దలు తినేసి పోయి ఈ అడుగులు అడిగిపోయేదాకా ఈదులో కూర్చుని 4 భుజాలు వేసుకొని తినడం కాదు. సమయం దొరికినప్పుడు స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, గట్టిగా ఆమేన్ చెప్పాలి. మీరు ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుంటారో ప్రార్థన ఈ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భాగ్యం సింహాల గోడలు వేయబడ్డాయి, అయినా సరే ఈ శాసనములకు భయపడక యథావిధిగా ఏం చేస్తున్నారు? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసిన ధాన్యం సింహం గోడలో ఉన్నప్పటికీ దేవుడే తినొచ్చి సింహాలను ఉంచాడు. ఈ రాత్రి నా దేవుడు నీ కొరకు కార్యాలు చేయాలంటే, నీవు ప్రకాశించాలంటే, నీ దురవస్థ నా దేవుడు నిదానించి చూడాలంటే, నీ అనారోగ్యమే నీ దురవస్థ, నీ సమస్యలే నీ దురవస్థ, నీ ఇబ్బందులు నీ దురవస్థ, ఆ దురవస్థను నా దేవుడు చూసి నీ చేతుని పట్టుకుని నిన్ను కూడా నడిపించాలంటే ఈ రాత్రి నీవు దేవుని సన్నిధిలో వచ్చులో ప్రకాశించడం మూడవదిగా విశ్వాసంలో ప్రకాశించాలి. కొందరు చెప్పారు కదా కారణం. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమైన అందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు దాకా ఏం చెప్పాను ఒకరితో చెప్పండి. ఇక్కడ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వచ్చే గట్టిగా చెప్పండి, అడిగించుకోకుండా. స్తోత్రం కలుగునుగాక. చేయలేదు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడోది ఏ
ప్రకాశించాలి నువ్వు? ఖచ్చితంగా చెప్పండి. విశ్వాసంలో ప్రకాశించగలిగితే నా దేవుడు నీ ఎదుట నిలబడిన ఏ ఎదుట కాదగోరని నా దేవుడు కూర్చునేస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం ఎక్కడ చదువుతారు? 30వ వచనం అనుకుంటా. స్తోత్రం కలుగును గాక. హెబ్రీ గ్రంథం చదవండి, 11వ అధ్యాయం. అది 30వ వచనం. విశ్వాసమును బట్టి దేవుని బట్టి. అమ్మ చెప్పండి, అమ్మగా చదువుతున్నారు కానీ నా వైపు చూడండి. విలేకరి పని మానే నా వైపు వినండి, నా వైపు వినండి. అమ్మ చదువుతుంది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరికో కోటకు విశ్వాసము నీలో ఉండగలిగితే నా దేవుడు నీ ఎదుట నిలబడిన నీ సమస్యల బలమును గురించి వేస్తాడు. చేతులు తెచ్చుకోలేదా? హల్లెలూయా. ఈ గ్రీసులో నాపేస్తున్న యేసు రక్తమే చేయి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మా మందిరంలో జనాల్లో నడిచి ఎక్కడికైనా ఏ సభకైనా ప్రజల మధ్యలో నడిచి ప్రసంగం చేసే అలవాటు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారు ఎరికో కోటలు కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఎలా ప్రదక్షిణ చేశారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎలా ప్రదక్షిణ చేశారు? విశ్వాసంతో ప్రదక్షిణ చేసినారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వసించి వారు కనబడతారు. విశ్వసించి వారి యొక్క వైపులో నుంచి శీల జలపు రోగులు చేసిన దేవుడు ఈ మొదలుని ఈ విశ్వాసంలో ప్రకాశించగలిగితే ఈ పురాణస్తున్న దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. మందిరానికి వచ్చావుగా, నీ సమస్యల కోసం అయ్యగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నావుగా. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో పిన్నే పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఇదిగో పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు సహాయం చేస్తాడు. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు? నీ సమస్యలు తీరతాయని. తీరతాయని వచ్చిన తర్వాత మరలా పక్కోడి మాట విని మా దగ్గరికి వెళ్ళేవాటి నువ్వు విశ్వాసంలో ఉన్నావా? స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చావు, మోకరించావు, జ్వరం తగ్గుతుందని ప్రార్థన చేసుకున్నావు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, స్వస్థపరచాలి అనుకున్నాడు. ఈ లోపు నువ్వు మందిరం గడప తగ్గుతుంది అంటావా? ఇదిగో నాన్న, అరే హాస్పిటల్కి వెళ్ళి డోలో 650 తీసుకురా, పారాసెటమాల్ తీసుకురా, 1 नंबर सैतान बन गया तो किधर से आए रे? స్తోత్రం కలుగును గాక. సైతాన్ కా ఏకీ బేటా, నువ్వేం చేయాలి? విశ్వాసం వచ్చావుగా, అదే విశ్వాసం ఉంచు. ఎందుకు మళ్ళా అపనమ్మక? ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. నదిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక్క పడవలో ఉండాలి, ఈత కొట్టాలా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? ఒక్క పడవ మీద ఉండాలా? ఆ పడవలో ఈ మా జనం ఉన్నారు, ఈ పడవ మా బంధువులు ఉన్నారు. 2 పడవల మధ్యన కాలేసేయడానికి ఏమవుతాడు? అలా అభిషిని ఈ ఊరు ఇటు లాగిందనుకో, ఏసు రక్తమే ఇక అయిపోయింది. నా ఎరుంటుంది పో లక్ష చేసి టెంట చేసి భోజనం పెట్టేసి అలా సుల్లము. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందమ్మా? హలో, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉండాలో తెలుసా? విశ్వాసములో ఆమె చెప్పండి. నా దేవునికి గర్భఫలాన్ని ఇస్తాడు అని వాగ్దానం చేశాడా? నమ్మో. ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఇస్తానన్నావు కదా, ఇవ్వు నాయన, అడుగు. ఖచ్చితంగా నీ నమ్మిక చెప్పుకున్నా నీకు కొత్తని దేవుడు ఇస్తాడని నమ్ము. నాకు ఇస్తానన్నావు కదా నాయన, నేను నీ స్థలంలో ప్రార్థిస్తున్నాను, నాకు దయచే అని అడుగు. విశ్వాసంతో అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు చెప్పండి? నువ్వు అడగటం లేదు కనుకనే నీ పక్కన వెళ్ళిపోతుంది ఆ దీవెన. అర్థమైందా? అర్థమైందా లేదా? స్తోత్రం కలుగును గాక. అర్థమైతే మీరు మౌనంగా ఉండరు. మీలో ప్రార్థన లేదు కనుక, సమయానికి వచ్చే అనుభవం లేదు కనుక, విశ్వాసం లేదు కనుక దేవుడికి ఇల్లు ఇవ్వాలనుకున్నాడు. నీలో ఏ అనుభవం లేదు, అందుకనే ఎందుకురా బాబు పక్కడికి ఇచ్చేసి పోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీకు కారు ఇవ్వాలనుకున్నాడు, నీలో విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, సమయపాలన లేదు. ఇక నీ దురవస్థను చూశాడు దేవుడు, జారిపడ్డాడు. ఇక కారు ఇద్దాం అనుకున్నాడు, నీలో ప్రకాశం లేదు, అందుకని పక్కడికి ఇచ్చిపోతున్నాడు. అవునా కాదా? చెప్పండి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఒక అడ్వర్టైజ్ వచ్చింది, పట్టుకున్న ఒక పట్టు చీరని. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు ప్రార్థనలో ప్రకాశించగలిగితే, విశ్వాసంలో ప్రకాశించగలిగితే, దేవుని సన్నిధిలో ప్రకాశించగలిగితే, మనుషులు కాదు నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు నీ దుర్వస్తువులు చూడబోతున్నాడు. చూసిన దేవుడు మందవే వర్షపు నడిపించినట్టుగా నిన్ను నడిపించబోతున్నాడు. గట్టిగా చేతులెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. 4వదిగా ప్రార్థనలో ప్రకాశించావు, విశ్వాసంలో ప్రకాశించావు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా ప్రకాశించావు. కానీ 4వదిగా నువ్వేం చేయాలో తెలుసా? పరిచర్యలో ప్రకాశించాలి. పరిచర్యలో చెప్పండి కొంచెం గట్టిగా. ఏంటి పరిచర్య అంటే? ఏంటి పరిచర్య అంటే? బాబు సమీర్ గారు కాంగో కొట్టండి, బోల్వని కొడతారు. తమ్ముడు ఉన్నారు, నా కాంగో కొట్టండి, కొట్టడా? మా అత్తమ్మ గారు చీమేరు చూడండి, తుడుస్తారా లేదా? అయ్యా మా అత్తయ్య గారు కుర్చీలు చదవండి, చదువుతారు లేదా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తే ఎవరైనా చేస్తారు సార్, చెప్పకుండా చెయ్యాలా? స్తోత్రం కలుగును గాక. మరి మన మందిరంలోకి ఒక ఫోడియం అవసరం ఉంది. అమ్మా ఒక ఫోడియం కొనాలిరా, ప్రార్థన చేయ పాస్టర్ గారు చెప్పాలా? ఏం చేయాలి? మీరేం చేసుకోవాలి? మరలా వచ్చే ఉపవాస పూటకు నన్ను పిలుస్తారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒకవేళ పిలిస్తే అప్పుడు ఏముండాలి? ఇక్కడ మంచి వచ్చే ఉపవాస పూటలు కాదు, ఈ నెల ముగించుకునే ఫోడియం వచ్చేయాల. చూసారు, అమ్మగారు ఒకరే ఆమె చెప్పారు, మీలో ఏం లేదు. అందుకని నీ దురవస్థట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను రాత్రి ఇంటికి లైవ్ చూశాను. కొన్ని రోజులకి ఇక్కడ ఇది లేదు, ఈ కఠిన కూడా లేదు, అంతే అమ్మగారు. కానీ మరి కఠిన కట్టారు, ఈ ఫోడియం పెట్టారు. మళ్ళా వచ్చేసరికి ఏముండాలి? ఇక్కడ చెప్తలేదు మీరు, మంచి బలిపీఠం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అది కూడా పనిచేయండి. ఆమేన్. ఆమేన్. మంచి సౌండ్ బాక్సులు లేవు, ఏం లేవు. అయ్యగారు చెప్పాలా? చెప్పండి అమ్మా. చెప్తే బోల్మని చేస్తారు సార్, చెప్పకుండా చేసినోడికే దేవుడు గొప్ప దీవెనిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జక్కయ్యకి ఎవరైనా చెప్పారా నీ కుండలో ఎవరా అని చెప్పారా? జక్కయ్య ఏం చేశాడు? యేసయ్యని చూశాడు, తనకు అవసరాన్ని కనపడ్డాయి, పరుగు పరుగు ఇంట్లోకి వెళ్ళి తెచ్చాడు, వేసేట్టు మొత్తం పంచి పాడేసాడు. హల్లెలూయా. మీరేం చెయ్యాలి? ఇప్పుడు మీ ఇంట్లో కిటికీ లేదనుకోండి, ఎంత బాగుంది కిటికీ లేకుండా అనుకుంటారా? ఏం చేస్తారు? చెప్పండి అమ్మ కొంచెం గట్టిగా. వేస్తారా? ఇలా మరి మందిరంలో కావలసిన ఉపకరణాలు మీరేం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఒక మాట ఉంది, నేను పాస్టర్ గారికి ఇస్తున్నానని ఇచ్చావా? ఇంటికి వెళ్ళకుండా దానిలో దొరికితే నీకు నిజం రాసి పెట్టుకొని కావాల్సి అనుకుంటే, నేను అయ్యగారికి ఇస్తున్నాను, అమ్మగారికి ఇస్తున్నాను అనుకున్నావా? అయిపోయింది, కోల్పోయావు నువ్వు. నేను దేవుడికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? దేవుడి వాక్యం సెలవిస్తుంది. నేను ఆకలిగా ఉన్నాను, మీరు అన్నం పెట్టారా? నేను వస్త్రహీనంగా ఉన్నాను, మీరు వస్త్రాలు ఇచ్చారా? అంటే ఏంటి అర్థం? సేవకుడికి సేవకులకి పెడితే ఎవరికి పెట్టినట్టు? కొంచెం గట్టిగా. దేవుడికి పెట్టినట్టు మానే చెప్పారు, మరి నువ్వు పెట్టావా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలా? నీకు లాభం అయితే ఇంట్లో కావాల్సిన సామాన్య వస్తువులు కొనుక్కుంటున్నావు. ఇక్కడ నేను నిన్న చూశాను, ఇవాళ చూశాను, మొన్న చూశాను, ఏం లేదు ఇక్కడ. ఏం లేదమ్మా. ఇక్కడ దక్షిణ భాగం బియ్యం తీస్తారా మీరు? చెప్పండి. ఒకడు ఉంటాడంట, ఊరికొకడు గుడిని గుళ్ళో లింగాలు కూడా మింగేస్తాడట. స్తోత్రం కలుగును గాక. అలాగున్న కొంతమంది ఉంటారు, దేవుడి డబ్బు కూడా దేవుడి సొమ్ము కూడా మింగేస్తా ఉంటారు. జాగ్రత్త. దేవుడు ఎవరికి ఇవ్వాలి? మరి ఇస్తే ఇక్కడ ఖాళీ ఉండదుగా. స్తోత్రం కలుగును గాక. నీ దురవస్థకి కన్నా కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడు, సరి చేసుకో. దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఇంట్లో ఏది ఎలా తెచ్చుకుంటున్నావో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా సన్నిధిలో నిత్యము ఆహారం ఉన్నట్లు ఏం చేయాలి? దాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చారా? మరి ఈ సంవత్సరం
మేము ఉపవాస కూడాలు పెట్టుకున్నాం. ఉపవాస కూడాలు పెట్టుకుంటే వచ్చిన సేవకులకి భోజనాలు కానీ కానుకలు కానీ చివరి దిన ప్రేమ కానీ అయ్యగారికి ఏమి సంబంధం లేదు. విశ్వాసుని సమస్యను భరించాలి. ఆమె మా విశ్వాసులు ఎంతకాలం మోస్తారు మిమ్మల్ని సేవకులు? స్తోత్రం కలుగును గాక. మీరేం చేయాలి? సేవకుని చేతులు ఆదుకునే వారిగా ఉండాలి. చేతులు ఎత్తండి అంటేనే, ఆగండి వినండి, చేతులు ఎత్తండి అంటేనే సగం ఎత్తుతారు, ఒక చెయ్యి ఎత్తుతారు, ఎత్తిలా దించేస్తారు. స్తోత్రం కలుగును గాక. మరి సేవకుడు నిత్యం చేతులెత్తి ఈ భారానంతా భరించాలని జబ్బులాగవా, చేతుల్లాగవా? మీరేం చేయాలి తెలుసా? చేతులెత్తగా ఆహారం వచ్చి సపోర్ట్ ఇచ్చినట్లుగా మీరు సపోర్ట్ చెయ్యాలి. ఏ సపోర్ట్ చేయాలి? అన్ని విధాల సపోర్ట్ చేయాలి. స్తోత్రం కలుగును గాక. నేను వచ్చేసి మందిరం గురించి చెప్తాను, చాపలే చెప్తానంటే అల్లో బెదరు ఆలో పరిచర్య అంటే అదే కాదు. స్తోత్రం కలుగును గాక. ఏం చెయ్యాలి? కొంతమందికి కృపావరాలు ఉంటాయి. 500 కాగితం తగిలినా, 200 కాగితం తగిలినా, 50 కాగితం తగిలినా, 20 కాగితం తగిలినా 10 కాగితం పైకి వస్తారు. చేసి అర్థం వచ్చి స్తోత్రం కలుగును గాక. మళ్ళా ఆ 10 కాగితం వేయడానికి ఈ చేతికి మళ్ళీ ఈ చెయ్యద్దు. ఎలా నాయన ఈ చెయ్యి నిలబడదా? నాకు ఒక్కోసారి బలి నవ్వు వస్తుందండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దీవిస్తారు కదా, ఈ చెయ్యి పెడతాడు, బాగానే ఉంది, మళ్ళీ దీనికి ఏం చేస్తాడు? దో పెడతాడు. స్తోత్రం కలుగును గాక. దాప అవసరమా చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? నీ కుడి చేతితో చేసింది హల్లెలూయా, హల్లెలూయా. కానికి ఇచ్చేటప్పుడు చిరిగిపోయి నలిపోయి 10 కాసు మళ్ళీ ఎవరికి కనపడకూడదు. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ, ఆమె 10కి 5 వేస్తా. నీ బతుకు ఎత్తు మార్చదే జీవితకాలం 10 నేను వేసుకోన నా బ్రతుకంతా కానుకగా. అవునా? ఏం చెయ్యాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉత్సాహంతో ఇచ్చువాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ ఇందులో ప్రకాశించాలి, పరిచర్యలో ప్రకాశించాలి. చెప్పండి, నీ దురవస్థను నా దేవుడు చూడాలంటే నీవేం చేయాలి? రాత్రి ప్రకాశించాలి. దేనిలో ప్రకాశించాలి? సమయానికి వచ్చే విషయంలో ప్రకాశించాలి. 2 ప్రార్థనలో ప్రకాశించాలి. 3 విశ్వాసంలో ప్రకాశించాలి. 4 ఏ పరిచర్య? అందరూ చెప్పడం లేదు. ఏనాయినా చెప్పండి, ఏ పరిచర్య? సంఘ పరిచర్య. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ మందిరానికి కావలసిన సమస్తం మీరు కనుక ఇచ్చే విషయంలో ప్రకాశించగలిగితే నా దేవుడు మీ దురవస్థను చూస్తాడు. చూసిన దేవుడు మందవలని నడిపిస్తాడు. ఇందాక నుంచి పాస్టర్ గారు చూస్తాడు, ప్రకాశిస్తాడు, మందవని నడిపిస్తున్నాడు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఒక కాపరి మందను ఎక్కడికి నేపుతాడు? ముళ్ళతో పుల్లకు నేపుతాడా? ఎండిపోయిన భూమిలో నిలుపుతాడా? ఎక్కడ నడుపుతాడు? మంద దేవుని బిడ్డలారా, ప్రతిదీ పచ్చగుందని నేపేసామనుకోండి, స్తోత్రం కలుగును గాక, అయిపోతుంది. మేకపడి యేసు రక్తమేసి మంద ఏమవుతుంది? దేన్ని పెడితే దాన్ని తినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఆల్ ట్వింక్లింగ్స్ ఆర్ నాట్ ఎ గోల్డ్ అన్నాడు. మెరిచేదంతా ఏం కాదట? బంగారం కాదు. స్తోత్రం కలుగును గాక. మందని ఏం చేస్తే తెలిసే? కాపరి ఏ గడ్డి తింటే, ఏ పచ్చిక బయల్లో తింటే మంద పుష్టిగా ఉంటుందో, పాలు మంచిగా ఇస్తుందో, ఆరోగ్యంగా ఉంటుందో, శ్రేష్టమైన స్థానంలో. మీకు అర్థమైందా? ఎక్కడ నడిపిస్తాడు? యోసేపుని ఎక్కడ నడిపించాడు? గోతులో పడవేయబడ్డాడు, యోసేపు దురవస్థలో ఉన్నాడు. బానిసగా వేయబడ్డాడు, దురవస్థలో ఉన్నాడు. పనివాడిగా వేయబడ్డాడు, దురవస్థలో ఉన్నాడు. చెయ్యడాన్ని నేరాతల మీద కోపపడింది, దురవస్థలో వెళ్ళిపోయాడు. జలసాలు వేయబడ్డాడు, దురవస్థలో వెళ్ళిపోయాడు. దురవస్థలో వెళ్ళిపోయాడు. యోసేపు మనిషిని ప్రకాశించాడు, విశ్వాసంలో ప్రకాశించాడు, యథార్థంలో ప్రకాశించాడు, దేవుడి సేవలో ప్రకాశించాడు, దేవుడి ప్రకాశించాడు. అతని దురవస్థలను చూసిన దేవుడు మోసేపును మందవలె నడిపించినట్లుగా మోసేపును చెయ్యి పట్టుకుని సింహాసనం మీద కూర్చున్నాడు. మొదటిగా చెప్పలేదు, ఎక్కడికి తీసుకెళ్ళారు? స్తోత్రం కలుగును గాక. మందవలె నడిపించడం అంటే ఒక మందను కాపరి శ్రేష్టమైన ఈవు దగ్గర తీసుకెళ్తాడు. ఈ రాత్రి కూడా నీవు ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని నేర్చులో, పరిచయంలో ప్రకాశించగలిగితే
నిన్ను ఘనమైన స్థానములకు నడిపించబోతున్నాడు. ఉన్నత స్థానంలో నడిపించబోతున్నాడు. ఎక్కడైనా భవనాలు నిర్మించబోతున్నాడు. నిన్ను త్వరగా చేయబోతున్నాడు. నిన్ను పైబడిగా చేయబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను అప్పించేవాడిగా చేయబోతున్నాడు. మంద వల్ల యోసేపుని ఏం చేశాడట? నడిపించిన దేవుడు నీ దురవస్థలను చూస్తున్నాడు. ఏ సమస్యల్లో నువ్వు కూలిపోయావో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడినా నువ్వు ఓడిపోతున్నావు. నీ సమస్య ఊపిలో చిక్కబడిపోయి ఇక పైకి రాలేని స్థితిలో ఉండిపోయారేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చేతులు పట్టుకుని నీ దురవస్థ నుండి మందులో శ్రేష్టమైన స్థితిలో అలా కనిపించవాలని ఏం చేయాలి? రాత్రి ప్రకాశించాలని చెప్పండి. ఎందులో? కొంచెం గట్టిగా సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిచర్యలో ప్రకాశించు. ఈ సంవత్సరం ఈ రాత్రి అద్భుతాలు, ఈ రాత్రి దేవుడి మా నాన్నగారు ఇక్కడే సంపర్ముక్తేశ్వరంలో ఉంటూ ఉండేవారు. మా తాతయ్య గారు ఎలీషా గారు బాప్తిసం పొందుకున్నాక, బాప్తిసం పొందకమునుపు గంగరాజు, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇంటి పేరు చెప్తున్నాను, ఏమనుకోకండి, సాక్ష్యంగా చెప్తున్నాను, స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కొంతమంది చింత చచ్చినా విశ్వాసం ఉంటారు కానీ ఏం పోదు, గజ్జిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దాన్ని వేరేగా అర్థం చేసుకోకండి అమ్మా. సాక్ష్యం చెప్తున్నాను కానీ చెప్తున్నాను, స్తోత్రం కలుగునుగాక. మా ఊర్లో సంపర్ముక్తేశ్వరంలో కొంపిశెట్టి వారంటే పెద్ద పేరు. అయితే మా తాతయ్య గారికి 20 ఎకరాల పొలం, గేదెలు. మా నాన్నగారు వాళ్ళు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, సుసంపన్నమైన కుటుంబం. ఇలా ఉంటున్న స్థితిలో మా నాన్నగారు 5th క్లాస్ చదివిన తర్వాత మా తాతయ్య గారు చదువు ఆపేశారు. అది కూడా ఎలాగో చెప్తారు వినండి. ఒకప్పుడు పైన కాకినాడ బస్సు తిరిగేది, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. పైన కాకినాడ బస్సు దగ్గర తీసుకెళ్ళి రే ఆ బోర్డు చదవరా అన్నారు అనుకోండి, పైన కాకినాడ అయిపోయింది, నువ్వు డిగ్రీ పాస్ అయిపోయావు, స్వస్థంగా. అప్పుడు అయ్యే చదువులు ఆ మాస్టర్ గారు వచ్చి అయ్యా మీ కొడుకు మంచి చదువు, మంచి జ్ఞానం చదివించిందంటే చాలు, అక్కర్లేదు అని మా నాన్నగారు తీసుకెళ్ళి, మా తాతయ్య గారు తీసుకెళ్ళి పొలం పనులు పెట్టారు. ఇక మా నాన్నగారు గట్ట పొలం పనులు చేస్తూ ఉండేవారు. మా నాన్నగారికి 10 మంది కుర్రోళ్ళు ఉండేవారు, బ్యాచ్. హల్లెలూయా. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే, మా నాన్నగారు పగలంతా పొలం పని చేసేసిన తర్వాత రాత్రి మాటలు సినిమాలకి వెళ్ళే బ్యాచ్. ఇంకొకటి, సినిమాలకు డబ్బులు లేవనుకోండి, రాత్రి ఏం చేసేవో తెలుసా? ఎవడో ఒకరు చేలోకి వెళ్ళి కొబ్బరికాయ తీసేసి పొద్దున దాన్ని అమ్మేసి ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళేవాడు. పాను, గుట్కా, కైని, చుట్ట, బీడి, సిగరెట్ ఇవన్నీ కాల్చేవాడు మా డాడీ. దత్తగిన్ని కళ్ళు ఎత్తకుండా తాగేసేవాడు మా నాన్నగారు, స్తోత్రం కలుగునుగాక. పేకాట కూర్చుంటే, సాయంత్రం కూర్చుంటే మళ్ళా ఉదయం 5-6 గంటల దాకా పేకాటగా లేచేవారు కాదు. ఎవడైనా రే మా పొలంలో కొబ్బరికాయలు తీసేవన్నారు అనుకో, రేట్రా నీకు సంబంధం ఉంది, 20 ఎకరాల పొలం కదండి, ఎన్నో కొబ్బరి మా ఇయే అనేవారు. ఇప్పుడు పొద్దున్న తిట్టారుగా, పొద్దున్న తిట్టినందుకు రాత్రి ఏం చేసేవారంటే, వాడు కొప్ప నోరుకుంటే ఆ కొప్ప నోరుకి వెళ్ళి శుభ్రంగా తొక్కించేసేవారు, లేదంటే ఆ ధాన్యం తెచ్చేసి అమ్మేసుకునేవారు. మళ్ళీ ఎక్కడ దొంగ కాదు, ఉదయాన్నే మళ్ళీ 6 వస్తానని 6 ముందు అమ్మేవారు. అలాంటి మూర్ఖుడిగా ఉండేవారు. అలాగున సినిమాకి వెళ్ళేటప్పుడు ఎదరు బెంచ్లో లేడీస్ కూర్చుంటారు కదండి, లేడీస్ కూర్చున్నప్పుడు విజిల్ వేయడం, కేకలు వేయడం, అల్లరి చేయడం, సిగరెట్లు కాల్చి వారి మీద ఊదడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు మా నాన్నగారు. అలాగ ఉంటున్న స్థితిలో ఒక రోజున మా చిన్న మామగారికి, కమలమ్మ గారని క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వస్తే ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళారు.
ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మీ తల్లిగారు వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకరు అన్నారు. అలాంటి స్థితిలో ఇక తీసుకొచ్చి మండువ లోగిలు ఉంటే ఆ మండువ లోగిలో సూర్యున గడ్డిలో పడుకుంటే అక్కడ వేసేశారు. ఎప్పుడు చచ్చిపోతే తీసుకెళ్ళిపోదామని. వెలవెలుపుగా మా కుటుంబం వాళ్ళు సత్తమ్మను పూజ చేసేవారు. మా మేనమామ గారు మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టించారు. మా ఇంటి పేరు వాళ్ళది మొదటి దర్శనం జరిగితేనే కానీ ఊర్లో వాళ్ళు ఎవరి దర్శనం జరిగేది కాదు. మా మామకి ఇలా జరిగిందని గద్దెకు తీసుకెళ్తే, ఎరా మానవుడా నీ కర్మకు నేను కత్తనా అన్నది ఎవరో విలవెల్పు దేవత. నాకు కోడిని కోయి మేకను కోయి అని అడిగిదట. మా నాన్నగారు కోపం వచ్చి, కోడిని కోయి మేకను కోయి ఇలా ఇది ఎతవేసం నేర్చుకున్నారు మీరు, ఏమీ లేదు మా అమ్మని బతికించబోదు, ఇంకెందుకు నీవంటే రే రక్తం కక్కుని చేస్తావురా అన్నదట. అప్పుడు వెంటనే మా తాతగారు అమ్మ క్షమించని గడ్డేదో కరిగిచ్చారట. అవునా కాదా? నీకేదో తెలుసు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి స్థితిలో చింతపల్లిలోకి యేసుదాస్ పాస్టర్ గారి యొక్క మందిరం నుంచి ఒక తల్లి మా ఊరికి వచ్చి అమ్మా అన్ని తీసుకెళ్లారు, గుడులు తీసుకెళ్లారు, గోపురాలు తీసుకెళ్లారు, గద్దెలు తీసుకెళ్లారు. ఒక్కసారి మందులో తీసుకెళ్ళడం అంటే మా నాన్నగారు ఆ కొలంలో కొడిదారు, ఇలా తిట్టేసి పంపించేశారు. మా 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 మామయ్య వాళ్ళు గుత్తులు భజనపాలి చేసేవారు. రామ్కోల్లో భజనపాలి చేసేవారు. కాండ్రేగల, వేలంగి, తర్వాత కోరాడ, తర్వాత ఈ కరప, అలాగే కాకినాడ అదేంటది దాన్ని ఏమంటారు, స్తోత్రం కలిగినగాక, నార్మల్ తోట జంక్షన్ లో భజనపాలి చేసేవారు. మా మామయ్య గారు డోల కొట్టేవారు. 100 రూపాయలు ఇచ్చి నేర్పించారు అప్పట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మా నాన్నగారికి తెలియకుండా ఆ మామగారు తీసుకెళ్లి గుళ్ళో తీసుకెళ్లారు. మోసుకుని తీసుకెళ్తే అప్పటికి చర్చిలో 200 మంది విశ్వాసులు, అయ్యా కమలమ్మ గారు మీరు ఆరోగ్యం ఇవ్వండి, కమలమ్మ గారికి మీరు కృపనివ్వండి అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థనకి ఆమెకు స్వస్థత వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఏ వ్యాధికి? క్యాన్సర్ వ్యాధికి. కట్టుకదో పెట్టగదో కాదు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో ఇక మా చిన్న తాతయ్య గారు చిన్న మామ గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుని కూలిక పెట్టుకునేవారు. ప్రార్థన పెట్టుకుంటే మా నాన్నగారు ఏం చేసేవారంటే పాస్టర్ గారు వస్తుంటే చీకట్లో ఉండి రాళ్ళతో కొట్టించేవాడు. ఎవరిని? యేసుదాస్ పాస్టర్ గారు. అయినా సరే ఏం పట్టించుకోకుండా వచ్చి ప్రార్థన వాక్యం చెప్తుంటే అప్పుడు ఏం చేసేవారు? చిన్న క్యానల్ బల్బులు వచ్చాయి, తెలుసా మీకు? క్యానల్ బల్బులు. ఆ బల్బులు వైరు తగిలిస్తే ఆ వైరు తప్పించేసేవాడు మా నాన్నగారు. ఇలాంటి పరిస్థితులు చేస్తూ అప్పుడు మా నాన్నమ్మ గారికి కళ్ళు ఆపరేషన్ అయితే లాంతర్బుడ్డు వచ్చి ఆ పేకడ పాక దగ్గరికి వచ్చి, బాబు మా కొడుకు ఉన్నాడా, తాతీలు ఉన్నాడా అని అడిగితే మా నాన్నగారు అక్కడే ఉండి లేడు వెళ్ళిపోయాడని చెప్పండి అని, లేడమ్మా వెళ్ళిపోయాడని చెప్పేవాడు. ఏ టయానికి? అర్ధరాత్రి 1 గంటలకి 2 గంటలకి. అలాంటి స్థితిలో బ్రతుకుతుండగా మా మామయ్య గారు కల్లూరులో పరిచయం చేస్తున్నారు. ఆయన అప్పట్లో టెంట్లు లేవు, పందులు వేసేవారు మీటింగ్స్కి. పందులు వేయడానికని మా నాన్నగారిని ధవళేశ్వరం తీసుకెళ్లారు, ఔరంగాబాద్ తీసుకెళ్తే వెళ్ళారు. మా నాన్నగారు వెళ్ళి ఆ పందులన్నీ వేసేసారు. ఆ పందులన్నీ వేసేసి ఇక అక్కడ ఉండలేక అప్పుడే పోలీసు పిల్లల సినిమా రిలీజ్ అట. ఆ సినిమా చూడడానికి ఆ గోదావరి గట్టు మీద నడుచుకుంటూ వచ్చేసి ఆ సినిమా చూసేసి ఒక 2 పెట్టెలు శరీరాలు కాల్చేసి ఆ గోదావరిలో నోరు కడుక్కుని మీటింగ్కి వచ్చి వెనకాల కూర్చున్నాడట. వెనకాల కూర్చుని అలా వింటుంటే ఇంకా భోజనం చేయని వారు ఉంటే వెళ్ళి భోజనం చేసి రండి అని మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారట. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటే మా నాన్నగారు, ఇప్పుడు దాకా నేను లేను, ఇప్పుడు వచ్చి భోజనం చేసినండి, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేవారు నేను ఏం చెప్పాలి అని భోజనానికి వెళ్లకుండా ఆ సభలో కూర్చుని వాక్యం వింటున్నారట. వాక్యం వింటుండగా ఒక పక్కన యవనస్తురాళ్ళు, ఒక పక్కన యవనస్తులు నుంచుని పాటలు పాడుతున్నారు. మా నాన్నగారు అవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇది మేమేమో మా ఫ్రెండ్స్తో కలిసి ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళం, మేము అల్లరి చేసేవాళ్ళము, ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఉందంటే ఆకర్షించబడి అలాగనే కూర్చున్నాడట. ఈలోపు పాస్టర్ గారు, అమ్మా ఎవరో కర్చీఫ్ పాడేసుకున్నారు వచ్చి తీసుకోండి, ఎవరో సెల్ ఫోన్ పాడేసుకున్నారు వచ్చి తీసుకోండి, ఎవరో పర్స్ పాడేసుకున్నారు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారట. మా నాన్నగారు ఆలోచించారు, ఇది మనం ఎక్కడన్నా తీర్థులకి
సంబరాలకు వెళ్తే మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ పరసలు జాగ్రత్త, దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్తారు కదా. ఎక్కడేంటి ఇలా చెప్తున్నారు అని ఆలోచనలు పడి ఆ మీటింగ్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా నాన్నగారిలో మనసు కలిగింది. 17 సంవత్సరాలు మా నాన్నగారికి 17వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలకి? ఈ మధ్య విశ్వాసులకి పిల్ల అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ముసలి అయిపోయి మంచం పట్టిన బాప్తిసం తీసుకుంటా అనుకుంటారు. జాగ్రత్త, రేపు నీది కాదు. హల్లెలూయా. నేడే రక్షణ. బాప్తిసానికి వయసుతో సంబంధం లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కూడా నా దేవుడు చెప్తున్నాడు, అనేక మంది బాప్తిసానికి సిద్ధపరచబోతున్నారు. చేతులు దాన్ని చెప్పండి. అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు ఓఎన్జీసీ పనిచేసేవారు. ఓఎన్జీసీ పనిచేస్తుంటే ఏ ఆదివారం కూడా మందిరం మానేయలేదు. ఆదివారం పూట అయ్యా మాకు ఆరాధన అయిపోతుందండి, ఆరాధన అయిపోయి వస్తానండి అన్నా సరే, లేదు లేదు ఆయన వస్తాడు, ఎంతగా 5 నిమిషాలు వెళ్ళిపోతాడు అని అక్కడ ఉండిపోయారు. ఆయన రాలేదు. సరే ఇక ఆయన రాలేదు కదా, భోజనం తెప్పించేసి పోయి అట్ల నుంచి భోజనం చేసి వెళ్ళిపో అన్నారు. ఇక భోజనం చేసి వెళ్దామని చేతులు కడుక్కుందామని ఆ కాలువకి కాలటు కాలిటేసి చేతులు కడుక్కుంటుంటే ఆ కాలులో ఉంది, ఆ కాలంలో 3 ఫేజ్ మోటార్ రన్ అవుతుంది. ఆ మోటార్ పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టేసి అమ్మా అని క్యాకేసి పట్టేసుకున్నాడు. ఈ లోపు ఆ వాటర్ గారు పరుగు పరుగున 3 ఫేజ్ వైర్ అంటే ఇలా సన్నంగా ఉండదండి. స్తోత్రంగా ఇవ్వనుగాక. హల్లెలూయా. 3 వైర్లు కలిపి ఉంటుంది, మాత్రం బాగుంటది. ఇక ఆయన పరుగున ఆ జామేలు కరెక్ట్ కొట్టున్న మీటర్ పట్టుకుని లాగేగానే మొత్తం మేకుతో సహా ఊడిపోయింది. వెంటనే కాళ్ళలో పడిపోయారు మా నాన్నగారు. పడిపోతే ఇక భోజనం లేదు, ఏం లేదని తీసుకుని 2 మంది ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరికి తెలియదు అప్పుడు అందరూ మందిరంలో ఉన్నారు. అందుకనే ఆదివారం కూడా మందిరం మానకూడదు. ఎంత ఫంక్షన్ వచ్చినా ఏం చేయాలి? ఆ తల్లిని లెగ్గొట్టమ్మా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 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 వచ్చి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరం లెగ్గొట్టేసే జాగ్రత్త, మరణం వెంటాడుతుంది. ఆదివారం ఎందుకు? ఆయనను ఆరాధించడానికి, వారానికి సరిపడగలిగిన కృప పొందుకోవడానికి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు ఇక తెలుగులోకి వచ్చిన తర్వాత చెప్పానండి వాండ్ర గారు మీకు, మేము ఆదివారం పూట గుళ్ళో ఉండాలండి, గుళ్ళో లేక చూసారా ఎంత పని అయ్యిందో అని బాధపడ్డారు. ఇక ఆ దినం నుంచి ఆదివారం ఆరాధన మానేయలేదు. ఇక ఆ పరిస్థితుల్లో ఉండగా మా నాన్నగారు 2 ట్రాక్టర్లు కొన్నారు. మా దగ్గర 10 మంది పనులు పనిచేసేవారు. 2 ట్రాక్టర్కి 2 డ్రైవర్లు పనిచేసేవారు. ఎక్కడ చూసిన డబ్బు, ఎక్కడ చూసిన ధనము, సంపదలన్నీ తొలగతూగుతున్న వేళ మా నాన్నగారికి పెళ్లి చేశారు. మా అమ్మగారు వాళ్ళు ఎక్కడ కాదు, ఇక్కడే అండ్రంగి. తెలుసా మీకు? అండ్రంగిలో ప్రకాశమయ్య గారు తెలుసా మీకు? గుర్తుందా? అండ్రంగి ప్రకాశమయ్య గారు. మా తాతయ్య గారి పేరు జార్జి ముల్లర్. స్తోత్రం కలుగునుగాక. మా అమ్మ వాళ్ళని తక్కువేం కాదండి, 3 అన్నతమ్ములు, 6 అక్క చెల్లెలు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మమ్మ గారు చాలా భక్తి పరుగారు. ఒక రోజున 100 బావి నీళ్ళు తీసుకుంటుంటే కొబ్బరికాయ పడి నడుమిరిగిపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళలేదు, ప్రార్థన చేసుకుంది, నడుముని దేవుడు స్వస్థపరిచాడు. 98 సంవత్సరాలు బతికింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, లాస్ట్ ఇయర్ చచ్చిపోయింది. 98 సంవత్సరాలు బ్రతికిన ఆ అమ్మమ్మ ప్రతి వారం బుధవారం శుక్రవారం 2 రోజులు ఉపవాసం ఉండేది. ఈవిడికి జ్వరం తగ్గాలని టీలో మందు టాబ్లెట్ వేసి ఇచ్చాడు అనుకోండి, టీ దగ్గర పెట్టుకుని ఏ అమ్మ నేను మందులు వేసుకోవట్లేదని టీలో కల్పించావా అనేది. అంత ప్రార్థన పరుడు. మా తాతయ్య గారు కూడా చాలా ప్రార్థన పరుడు. అమ్మా నీకు 3వ కానుపు కూడా ఫ్రీ డెలివరీ అవ్వదు, ఆపరేషన్ అవుతుంది, కొడుకులే పుడతాడు, అప్పుడు నేను ఉండను, చచ్చిపోతాను అని చెప్పి మన చనిపోయాడు. అంతటి భక్తి పరుడు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిస్థితిలో మా అమ్మగారితో వివాహమైన తర్వాత మందిరానికి వెళ్తూ మా నాన్నగారు పరిచయం చేస్తుండేవారు. ఇక్కడ పొలం పని చేస్తుండేవారు, అక్కడ మందిరంలో పరిచయం. ఏ పరిచయం తెలుసా? చింతపిల్ల దగ్గర కాలంలో నుంచి కావిడితో నీళ్లు మోసేవారు. దేనితో? ఇటు నాన్న కొల తిప్పుకుని నీళ్లు మోయడానికే చేతులు రావుతారా. స్తోత్రం కలుగునుగాక. 70 కావుళ్ళు, 80 కావుళ్ళు, 100 కావుళ్ళు. ఇప్పుడు ఇలాంటి ఉపవాసుకోవడానికి మోటమే
ఇలా పాస్ గారు సాల్మన్ రాజు వచ్చి పాట పాడతారు. సాల్మన్ రాజు అంటే ఎవరో కాదు, మా నాన్నగారే. తాతీలుగా ఉన్న ఆయనకి సాల్మన్ రాజు అని పేరు పెట్టారు. ఆ తడిసిపోయిన బట్టలతో వెళ్ళి పాట పాడేసి వచ్చేయడమే. ఈ దినాలు పాట పాడనుకోండి, మ్యాచింగ్ బట్టలు ఉండాలి, స్తోత్రం, మ్యాచింగ్ లోలకులు, మ్యాచింగ్ డోలకులు ఉండాలి, స్తోత్రం కలుగుతుందిగా. అవి లేకపోతే ఏం కాదు. హల్లెలూయా. ఒక ఆయన ధరువులు లేని సాగుకి పూనకరాదట, అలాగనా స్తోత్రం కలుగుతుందిగాక. హల్లెలూయా. చెప్పని గట్టిగా. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పరిచయం చేస్తే, ఏ పరిచయం తెలిసే నీళ్ళే కాదు, పెద్దలు 102 కూడా చేసేసిన పారతో తట్టలోనికి ఎత్తి తట్ట నెత్తి మీద పెట్టి పాడేసి వచ్చేవారు. ఏంటి అర్థమైందా? వాష్రూమ్లు క్లీన్ చేయకపోతే, ఒక రోజున వాష్రూమ్స్ బయటికి వెళ్ళడానికి దారి లేకపోతే అందులోకి దిగి పారతో ఎత్తి మా నాన్నగారు పరిచయం చేశాడు. ఇది నేను చేస్తారా? అక్కడ ఆవు పేడేసింది అనుకోండి, ఏదో జీవితంలో పేడ ఫస్ట్ టైం చూసినట్టుగా చిచ్చి నువ్వు బతికిందే పేడకాలు తీసుకుని వచ్చావు కదా, అవునా కాదా? మరి ఈ దినం ఏమొచ్చింది? ఒక కుర్రోడికి అమెరికా సంబంధం వచ్చిందట, ఆవిడతో పెళ్ళి అయిందట. ఇప్పుడు కోడి కొట్టాలంటే ఎలా కొడతారు? షో అంటే ఏమవుతుంది చెప్పండి. అమ్మ కోడి తెలుసా? కుక్కరు కోడి కొడుతుంది కదా. హల్లెలూయా. మీరు మరీ అమాయకులుగా ఉండకండి, స్తోత్రం కలుగునుగా. అత్తగారేమో అక్కడ కూర్చుని చూస్తున్నట్ట, కోడలో అమెరికా సంబంధం కదా, బియ్యమే చెరుగుతున్నట్ట, చాట్లో చెరుగుతుంటే కోడొచ్చి పోడ్చుకుని తింటున్నట్ట. అత్తగారు అలాగే చూస్తుంది. నేను ఈ విలేజ్కి సంబంధించిన దాన్ని కాదు కదా, నేను సిటీలో చదువుకున్నాను కదా అని శ్రో అంటున్నట్ట. ఏమంటుంది కోడిని? శ్రో అంటున్నట్ట. అదేమి వెళ్తలేదు, మరలా శ్రో అంటున్నట్ట. స్తోత్రం కలుగుతుంది అక్క. ఈ లోపల అత్తగారు వచ్చి, అమ్మాయి నీ సిటీ బుద్ధులు ఇక్కడ చేయించుకో, అది శ్రో అంటే వెళ్తావు, షో అంటే వెళ్తుంది అన్నది. స్తోత్రం కలుగుతుంది అక్క. ఒక ఆయన అన్నాడు, చదివిన తర్వాత ఏమైందట? చదవక ముందేమో కాకరకాయ అన్నాడట, చదివిన తర్వాత హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ శుభ్రాలు చేస్తుండగా మా నాన్నగారికి సేవ పిలుపు వచ్చింది. నా కుమారుడా, నువ్వు నా సేవ చేయాలి అని పిలుపు వచ్చేది. దానికి ముందు మా నాన్నగారికి వివాహమై 4 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 4 సంవత్సరాలు. ప్రార్థన చేస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే మండపేటలో డాక్టర్ అన్నది, అయ్యా కంగ్రాచులేషన్స్, మీ భార్య గర్భిణీగా ఉంది, ప్రెగ్నెంట్ కన్సీవ్ అయింది అనగానే ఇక మా నాన్నగారు ఊరంతా నా భార్య ఏమయ్యింది, నీళ్ళు పోసుకుందని సంతోషంగా. మా కుటుంబం ఎంతమంది అనుకుంటున్నారు? 120 మంది కుటుంబం. ఊరంతా మహోలే స్తోత్రంగా లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అందరికీ సంతోషంగా అంగరంగ వైభవంగా చెప్పుకొని ఊరంతా స్పీడ్లు బంద్ చేసిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే, నీ భార్య గర్భంలో కొవ్వు పట్టింది, పిల్లలు పుట్టే యోగం లేదు, వ్యాయామం చెయ్యాలి, ఒక పూట తిండి తినాలి అన్నారు. అని వచ్చిన తర్వాత ఒక ఆవిడ అంది, ఇదిగో డాక్టర్లా చెప్తారులే కానీ గర్భంలో ఉన్న వాతం ఉంటే పోతుంది, అగ్రహారం తీసుకెళ్ళి మందులు ఆడిచ్చన్నారు. ఉంటారని ఎదురు ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నాన్నగారు ఆ మాట చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవిడ అన్నది, నీ జీవితంలో పిల్లలు పుట్టరయ్యా అన్నారు. ఇక మా నాన్నగారు కోపంతో ఆ రోజు ప్రార్థన జరుగుతుంది. మందిరంలోకి రాగానే, ఎందుకు వచ్చింది దేవుడు అయ్యా, చుట్ట బీడి శరీరాలు అన్నీ కాల్చాను, ఎంతో పాపిగా జీవించాను, నీ సన్నిధికి వస్తే నాకు జరిగే అవమానం ఇదా అని దేవుని అడగగానే దేవుడు అన్నాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు, నా కుమారుడు సాల్మన్ రాజు, మాట ఇచ్చి తప్పిపోవడం నేను మనుషుని కాదు, నీవు మనుషులను డాక్టర్లు ఆశ్రయించగలక నీకు అవమానం కలిగింది. ఒక రోజు నీవు నీ భార్య ఉపవాసం ప్రార్థన చేయండి, నేను గర్భంతో వస్తున్నాను. హల్లెలూయా. గర్భం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఉపవాసుని ప్రార్థన చేస్తుంటే మరలా ఆత్మకోపంలో మా సహవాస నాయకులు అపోస్తులు పేటలు వరప్రసాద్ ఐఎఫ్పిసి నాయకులు ఆయన ప్రవచనం చెప్పారు. ఆయన ఏమో ప్రవచనం చెప్పమని దేవుడు చెప్తున్నాడట, ఆయన ఏమో చెప్పడానికి ఇష్టపడతలేదు. ఇప్పుడు ఇది జరగపోయింది అనుకో, మళ్ళా నన్ను ఏదో ఫీల్ అవుతారంటే చెప్పడం లేదు. ఇక 2 అవుతుంది, 3 అవుతుంది. ఇక ముగింపు వచ్చేసరికి ఒక సహోదరి, నా కుమారుడా
వరప్రసాద్ బాబు నీతో చెప్పమన్న మాట చెప్పు అనగానే ఆయన భాషలు మాట్లాడుతూ ప్రవచనం ఎత్తాడు. సాల్మన్ రాజు నీకు కూడబోతున్నాను అన్న సంవత్సరానికి దేవుడు నన్ను అనుగ్రహించాడు. మా అయ్య దగ్గర తీసుకెళ్ళి అయ్యా పేరెట్టనంటే నేనెవరు బాబు పేరెట్టడానికి, దేవుడే వాగ్దానం చేసి పేరు పెట్టించాడు కదా అన్నారు. సంవత్సరం కలిగిన వాగ్దాన పుత్రుడిగా దేవుడు నన్ను అనుగ్రహించాడు. తర్వాత సంవత్సరానికి నా తమ్ముడిని అనుగ్రహించాడు, వాడి పేరు యజ్రా. తర్వాత సంవత్సరానికి మా అమ్మగారు కూతురు పుడుతుంది అనుకున్నా, కానీ దేవుడు కూతుర్ని ఇవ్వలేదు. నేను వచ్చాడుగా గ్రేస్ రాజు, ప్రేమ సావక గ్రేస్ అని పెట్టుకుంది. స్తోత్రం హల్లెలూయా. ఈ ముగ్గురు ఇలా ఉన్న స్థితిలో దేవుడు సేవకు రమ్మన్నాడు. మా నాన్నగారి మాట వినలేదు. వినకపోవడం బట్టి 4 ఎకరాలు ఏసు రక్తమే చేయి, 2 ట్రాక్టర్లు ఏసు రక్తమే చేయి. ఎక్కడ చూసినా డబ్బులు ఉండే సంపన్నమైన కుటుంబంలో ఉన్న మేము 7 లక్షలు అప్పైపోయాం. ఇప్పుడు సేవ మాట వినక ఇక మా నాన్నగారు వచ్చి అయ్యా నీ మాట వింటానయ్యా అనే తర్వాత అప్పులన్నీ తీసుకున్నాము. పెద్దాపురం గ్రామం వచ్చాడు, దేవుడు చూపించాడు. పెద్దాపురం గ్రామంకి వచ్చి ఇల్లు అద్దెకు దొరకపోతే మా నాన్నగారు ఒకటే ప్రార్థన చేశాడు. కట్టు వస్త్రాలతో వెళ్ళిపోయామండి. మా చిన్న తమ్ముడు 7 నెలల బాబు, నిన్న వచ్చాడుగా, వాడు 7 నెలల బాబు. కట్టు వస్త్రాలతో రిక్తు హస్తాలతో సేవకి వెళ్ళిపోయాం. సేవకి వెళ్ళిపోయి ఒక రాత్రి ఒక పగలు చెట్టు కింద ఉన్నాం. మేము ఎక్కడ ఉన్నాం? చెట్టు కింద ఉన్నాం. మా నాన్నగారు ప్రార్థన చేశారు, నువ్వే నన్ను సేవకు పిలిస్తే ఒక తల్లి రావాలి, ఇల్లు అద్దెకి ఇవ్వాలి, అది కూడా 1 నెల ఫ్రీగా ఇవ్వాలని ప్రార్థన చేశాను. ఒక రాత్రి పగలు చెట్టు కింద ఉన్నాం. తర్వాత ఉదయాన్నే ఒక తల్లి వచ్చింది, అయ్యా మీరు పాస్టర్ గారిలా కనబడుతున్నారు, పిల్లలతో ఉన్నారు, నా ఇల్లు ఖాళీ ఉంది, అద్దెకి ఇస్తాను రండి అంటే, అమ్మా నా దగ్గర మరి ఏమి లేదంటే, మిమ్మల్ని డబ్బులు ఎవరైనా గారు ఉంటేనే ఇస్తాను రండి అన్నది. హల్లెలూయా. 2 నెలల రోజులు ఆ ఇంట్లో ఉన్నాం. తర్వాత అద్దె మరి ఖాళీ అయ్యేగా వేరే ఇంట్లో షిఫ్ట్ అయ్యాం. చిన్న గది, ఇది ఎంత ఉంది అంత గది. బాత్రూంలో వంట చేసుకునేవాళ్ళు. వంట ఏంటో తెలుసా? ఏమీ లేదు, బొగ్గులకిచ్చి పొగేయడమే, అదే వంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంటి అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంటి దగ్గర ఒక జాన్ చెట్టు ఉండేది. ఆ జాన్ చెట్టు యొక్క పచ్చి జాంకాయలు తిని ఆ మున్సిపల్ కుళాయి నీళ్లు తాగి 6 నెలలు బతికాం. పచ్చి జాంకాయలు, మున్సిపల్ కుళాయి నీళ్లు 6 నెలలు. చిన్న పిల్లలు. మా తమ్ముడు స్నాక్స్ అడుగుతుంటే మా నాన్నగారు వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేక సువార్తకి వెళ్ళి, అయ్యా మాది కాలువ కిందండి, 2 చెరుకు ముక్కలు కొట్టండి అంటే చెరుకు ముక్కలు కొట్టి ఇచ్చేవారు. అవి సంచిలో పెట్టుకుని వస్తుంది. అదేంటి పట్టుకెళ్తే తినండి అంటే, అయ్యా ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారండి పెట్టుకుంటారు, అది మీరు తినండి నేను ఇస్తాను. అదే మా ఆహారం, చెరుకులే ఆహారం. చిన్న చిన్న పిల్లలు ఎదురు వచ్చేవారు, చెరుకు ఒక పావలా వేసేవారు, అదే కానుక. అర్ధరాత్రి పూట మా ఇంటి పక్కనే పడగా సుబ్బలక్ష్మి గారిని కౌన్సిలర్గా పనిచేసి అర్ధరాత్రి పూట ఆ డోర్ కొట్టి, పాస్టర్ గారు మేము తినగా మిగిలిన పప్పు సాంబారు ఉంది తింటారా అని వారు తినగా మిగిలిన ఆ అన్నాన్ని ఆ సాంబార్ని ముందు పెట్టుకుని 5 ఏంచి దాన్ని పంచ పరిమాణాలుగా తీయాలి. స్తోత్రం. ఈ దినాన్న ఈ దీనుడికి ఈ బట్టలు వచ్చాయంటే, ఈ చేతులకి మైకి వచ్చాయంటే నా తల్లిదండ్రులు. ఈ దినాన్న అమ్మా నీకేం తెలుసు? నీకేం తెలుసురా? నీకేం తెలుసు మమ్మీ? అరే బాబు ఎంత ఉన్నా నిన్ను ఎంత చేసిందని ఎవరు చేశారు? ఈ దినాన కుర్రోడికి పిల్లలకి ఏం తెలుసులేదు, తల్లి తండ్రుల మీద తెలుస్తలేదు. అయినా నువ్వు చిన్నప్పుడు తల్లి చేతిలోనే 1 or 2 చేసుకుని కడిగింది ఎవరు నాయనా? ఇది నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ, నీకు తెలియదు, ఊరుకో. తప్పు నాన్న, అలా మనం అనకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండగా దేవుడు ఆశీర్వదించాడు. పెద్దాపురం గ్రామంలో 660 గజాలు సుమారుగా 13 సెంట్ల స్థలాన్ని పెద్దాపురానికి మహారాజుగా మా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక నా సంగతికి వస్తే 5th క్లాస్ దాకా బాగానే ఉంది. 6th క్లాస్ అడుగుపెట్టిన తర్వాత నా టాలెంట్ని బట్టి మా పీటీ సారు స్పోర్ట్స్లో నన్ను ఎంటర్ చేశాడు. కబడ్డీ, వాలీబాల్ మంచిగా ఆడుతుండేవారు.
స్పోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ వెళ్తే ఫస్ట్ వచ్చేది. ఇలా ఫస్ట్ వస్తున్నారని అథ్లెటిక్స్ లో షార్ట్ పుట్, హ్యామర్ తో పంపించారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. 8th క్లాస్ అయింది, 9th క్లాస్ అయింది. ఈ సేవ ఎవరు చేస్తారా బాబు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు ఎవరు పడతారని ఆదివారం పూట ఆరాధనకు ఉండాల్సింది నేను ఏం చేసేవాడంటే, మా నాన్నగారు పంపించేవారు, రేపు వెళ్ళకో అనేవారు. మా నాన్నగారు వాళ్ళు పడుకునేదాకా ఉండి నేను కూడా పడుకునేటట్టు నడిచి వాళ్ళు పడుకోగానే బ్యాగ్ తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడికి? స్పోర్ట్స్కి. మా నాన్నగారు పొద్దున్న క్యారేజ్ పెట్టి మా అమ్మ 4 గంటలు వేసి స్తోత్రం అయిపోయిన తర్వాత 5 గంటలకి క్యారేజ్ చేసి పంపిస్తే, మా నాన్నగారు స్కూల్లో నన్ను దింపితే మా నాన్నగారు అటు వెళ్ళిపోయి నేను ఇటు గ్రౌండ్లోకి వెళ్ళిపోయేవాడు. మంచి శుక్రవారం ప్రార్థనలో ఆ వాక్యం చెప్తుంటే ఫోన్ వచ్చింది, అయ్యా ఈ రోజు మీ అబ్బాయి స్కూల్కి రాలేదు. వెంటనే మా నాన్నగారు కంగారు పడి, అదేంటండి పొద్దున్న నేనే దింపానంటే, ఏమో నేను స్కూల్కి రాలేదు అనగానే కోట మా అమ్మకు అప్పగించి నన్ను గ్రౌండ్లంతా ఎదుర్కొనేవాడు మా డాడీ. అలాంటి స్థితిలో ఇక నాకు 2014లో శ్రీలంక ఏషియన్ ఒలింపిక్స్కి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. 2013లో ఢిల్లీలో జరిగిన నేషనల్స్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 2014లో ఆ అసోసియేషన్ యొక్క చైర్మన్ కి చీఫ్ గెస్ట్ గా నరేంద్ర మోడీ గారు వచ్చారు. అప్పుడు ఆయన చేత మా అందరికి మెడల్స్ ఇప్పించారు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి, రికార్డ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇప్పించారు. ఇక నాకు శ్రీలంక వెళ్ళడానికి ఒలింపిక్స్ ఛాన్స్ వచ్చింది. ఈలోపు జఫన్యా శాస్త్రి గారని దైవజనులు వైజాగ్ లో పరిచయం చేస్తారు. నానా మరి అక్టోబర్ నెలలో సెమినార్ ఉంది, రామగుండం, మీ కొడుకులు పంపించు అన్నారు. అనగానే అయ్యా పంపిస్తానయ్యా, నన్ను అడిగాను, నేను వెళ్ళను అన్నాను. అప్పుడు అయ్యారు, అరే సరదాగా రారా, అలాగ నేను ఉంటానుగా అక్కడ అన్నారు. సరే అయ్యా వస్తాను. నిజంగా మా డాడీ 880 రూపాయలు అప్పు చేసి 3rd క్లాస్ ఏసీ టికెట్ తీసి నన్ను పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా పరిచయం అన్ని చేశారు, అంత బాగానే ఉంది. తర్వాత క్రీస్తు శేషుల అపోస్తులు డేవిడ్ రాజు గారు అక్కడికి ఆర్గనైజేషన్ చేయడానికి వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం, ఇక ఒలింపిక్స్ సేవలు ఇది ఏం లేదనుకనే మోకరించి ప్రార్థన చేయగానే 2 చేతులు నా తల మీద పెట్టి ఒక్కసారిగా చూశాడు. చూసి, కొడుకా నీ మీద దేవుడు గొప్ప ప్రణాళికలు అటు ఇటు వెళ్ళకున్నాడు. దానికి ముందు రోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒక స్వరం నాకు వినబడింది. అప్పుడు నాకు 17 సంవత్సరాలు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నాడు, అదే రోజు శ్రీలంక వెళ్ళే ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యి అందులో ఉన్న 380 మంది చచ్చిపోయాడు. అదే స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట వినకపోతే నీకు ఆ కలవరంతో ఉన్నాను. ఎప్పుడైతే ఆ పాస్టర్ అలా ప్రార్థన చేశారో నాలో తెలియని కన్నీరు మొదలైంది. కన్నీరు మొదలై ఇంటికి వచ్చాను. 40 రోజులు ఉపవాసం ఉన్నాను. నీళ్లు కూడా తాగలేదు, వెలుగులు కూడా చూడలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి బాగు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి దేవుడు ఆయన సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు దేవుళ్ళను తీసుకుని వాడుకుంటున్నాడు. ఆమేన్. ఈ దినాన్ని నీ కుటుంబం ఏ దురవస్థలో ఉన్నా, నా తల్లి రాత్రులు పడుకోదండి, రాత్రులు పడుకోదు, రాత్రంతా ప్రార్థన చేస్తుంది. మా ఊళ్ళో నీళ్ళు ఉండవు. పెద్దాపురంకి ఎవరినైనా పెళ్లి చేసి కోడలుగా పంపించాలంటే ఇష్టపడేవారు కాదు. భయంకరమైన ఏరియా. లేడీసే తాగేసి మా పాక దగ్గర పడిపోయేవారు. అంత భయంకరమైన పాపపూరితమైన ఏరియా. అది పాక ఉండేది, పాకకే గుమ్మాలు లేవు, బరక వేలాసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేసరికి బరకలెత్తి గుమ్మంతా ఇల్లంతా దిక్కుంటే 4-5 పాములుండే, జర్రులుండే, తేలుండే. వర్షం వస్తే మేము 5 పక్కన పాకట్టుకునేవాళ్ళు. వర్షం తగ్గిన ఉదయాన్నే ఎగిరిపోయే తోటగాన్ని తెచ్చి మళ్ళా గుచ్చుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా నా తల్లి రాత్రంతా ప్రార్థన చేస్తాడు. 40 దినాలు, 20 దినాలు, 60 దినాలు, అలాంటి సంవత్సరాలు ఉపవాసములు ప్రార్థన చేయగా ఈ దినాల మమ్మల్ని దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు. నా తమ్ముడు ఉన్నాడండి, నా తమ్ముడు కూర్చోడా, నా తమ్ముడు ఉన్నాడా? స్తోత్రంగా ఉంటుంది. నాకు లాస్ట్ ఇయర్ వీడికి విప్రో కంపెనీలో జాబ్ వచ్చింది. విప్రో కంపెనీ హైదరాబాద్ లో. కానీ
దేవుడి యొక్క సేవ నిమిత్తమై మా తండ్రి గారి ప్రేరేపించిన తర్వాత విపులంగా జాబ్ చేసి దానికి రిజైన్ చేసి సేవ చేశాడు. చక్కగా కీబోర్డ్ వాయిస్తాడండి. ఎవరి దగ్గర నేర్చుకోలేదు, దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దినాన్న నీ పిల్లలు డాక్టర్ అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలి కాదు. నా దేవా, నీవు నా పిల్లలు నీ చేతిలో ఉండబడాలి. హల్లెలూయా. కొంతమంది పరిచయకి పంపించడానికి పిల్లల్ని ఇంటికాడమ్మా నువ్వు ఉండమ్మా రాకమ్మా పరిచయం నేర్పించు. చిన్నగా ఉన్నప్పుడే మందిరానికి తీసుకున్న చిన్నగా ఉన్నప్పుడు పెద్ద తర్వాత వారు ముగించిన సంవత్సరంగా హల్లెలూయా. మన పాపంలోకి వెళ్ళిపోతాం. నీ దురవస్థను చూడాలంటే నువ్వేం చెయ్యాలి? మర్చిపోయారా? ఏం చెయ్యాలి? దేనిలో ప్రకాశించాలి? ప్రార్థనలో, విశ్వాసంలో, పరిచర్యలో, దేవుని సన్నిధికి వచ్చుదలో నీవు ప్రకాశించుకున్నాక. 2, నీ మూలుగులు దేవుడు వినాలంటే నీవేం చేయాలి తెలుసా? చదవండి. అదే కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 10వ వచనం ముగిస్తా. కీర్తన గ్రంథం 81:10 ఐగుప్తు దేశంలో నిన్ను నడిపించిన నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి ఆయన అంటాడు, ఇదిగో నీ నోరు నేనేం చేస్తాను దాన్ని చెప్పండి. ఏం చేస్తాను? నాతో కలిసి చెప్పండి. నీ నోరు చెప్పండి అమ్మ గట్టిగానే. నీ నోరు అంటే నా నోరా? నా నోరు అని చెప్పు. నా నోరు బాహుగా తెరిస్తే దేవుడు స్తోత్రం కలుగునుగా. నీ మూలుగులు దేవుడు వినాలంటే నీవేం చేయాలి? నీ నోరు కొంచెం గట్టిగా చెప్పాలి. నీ నోరు తెరవాలి. ఎలా తెరవాలి? కొంతమంది చప్పలు కొడతారండి. వినాలి. స్తోత్రం కలుగునుగా. నా వైపు చూస్తున్నాడు. కొంతమంది చప్పలు కొడతారా, పక్కన మూతులు పగిలిపోతాయి. బాగా సాధన చేయదు సౌండ్. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నదో తెలియదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమె చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. రాత్రి చెప్పుకున్నాగా పౌరుషులు ఎక్కడున్నారు? చెరసాలలో ఏం చేస్తున్నారు? వారి సమస్యల నుంచి బాధపడుతున్నారా? చెప్పండి గట్టిగా. వారి ఇబ్బంది నుంచి బాధపడుతున్నారా? ఏం చేస్తున్నారు సమస్యల్లో? దావీదు వల్లనే వచ్చా బాధపడి గట్టిగా. దావీదు వల్లనే తండ్రి స్మరించేదాను. యేసయ్యా యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. నీకు జ్వరం వచ్చిందని చెప్పి, ఇబ్బంది వచ్చిందని చెప్పి జ్వరం వచ్చిందని ముక్కు శివుడి సైగా కొట్టడం కాదు. స్తోత్రం కలుగునుగాక. ఏం తెలుసా? యేసు నామము. మీరు నన్ను బలహీనపరిచేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. యేసు నామము. నేను అలాగన్నాను. ఇప్పుడు నీకు అప్పులు వచ్చాయి, చీట్లు వచ్చాడు, డబ్బులు లేవు, నిన్ను చాలా మంది తిట్టేశారు. ఈదుల వాళ్ళందరూ కళ్ళేపు నిన్నే చూశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు వచ్చిన బతుకు ఊరు వేసుకుని చెప్తాం అనాలా? ఏంటి శబ్దం అనాలా? ఏం చెయ్యాలి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ఎందుకు ధన్యులు? మరి ఎవరి నిమిత్తం తిట్టబడుతున్నావు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ తోటికో నేను తిట్టిందనుకో, నీ అత్తగారు నిన్ను తిట్టిందనుకో, తిట్టిందా? హల్లెలూయా. హలో, స్తోత్రం కలుగునుగాక. తిట్టిందా లేదా? ఇప్పుడు అత్తగారు కదా నేను తిట్టింది, రోడ్డు పోయి తిట్టాడా? మరి ఎందుకు అత్తగారి మీద 30 డిగ్రీలు తిప్పుకుంటాం మూతు? అత్తగారు ఎవరో తెలుసా? నీ తల్లి. మామగారు ఎవరో తెలుసా? నీ తండ్రి.
ఈ దిన దిక్కుమాల రోగం వచ్చిందండి. పెళ్ళి అవగానే, భార్య రాగానే, భర్త రాగానే తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తున్నారు. దానికి మించిన సిగ్గుమాలిన బతుకు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రులు సన్మానించాల బాబు అని దేవుడి వాక్యం చెప్పింది. హల్లెలూయా. అత్తగారు జరిగిందని అత్తగారు తిట్టిందని పెట్టి చదువుకోవడం కాదు, తర్వాత ఈ పెట్టి చదివేయాల. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆవిడ ఉందంట, పెళ్లి చేసినప్పుడు పాస్టర్ గారు ప్రమాణం చేస్తుంటే నా భర్తకు లోబడి అంటే అంటున్నట్ట. యామ్మ అంటే మా నాన్నగారు నన్ను లోబడిలో చదివించలేదు, తిరగబడిలో చదివించినదట. ఏ బల్లో చదివించిందట? స్తోత్రం కలుగునుగా. ఈ దినాన్న కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇవి లేకే. లోబడి ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. నీకు సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీకేం చేయాలి? మూల కూర్చుని ముసలిగా మూలకూడదా? ఏం చేయాలి తెలుసా? అయిపోయింది కదా. అది స్తోత్రం కలుగునుగాక. యేసునామము చేతులెత్తి, యేసునామము సాతాను శక్తి. హల్లెలూయా. హోసన్నా. వోల్టేజ్ తెలుసా మీకు? ఒకసారి వోల్టేజ్ వస్తే ఫ్యూజులు మారిపోతాయి. మీరేమో హై వోల్టేజ్ ఉంది, లో వోల్టేజ్ సరిపోతే స్తోత్రం కలుగునుగాక. పాడదామా? టైం అయిపోతుంది. పర్లేదా? నిజమేనా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు లేచే ఓపిక కూడా లేదు, నడిచే ఓపిక కూడా లేదు. ఏం చేశాడు దేవుడు? దేవుడు అంటే గుళ్ళోకి వెళ్ళాను, నా స్థితి ఎవరు చూస్తున్నాడు, గుక్కడి మంచిలు ఇచ్చి ఉన్నాను లేదని సనగకూడదు. ఏం చేయాలి తెలుసా? ఆ రోగ పడకలో ఉన్న నీకు ఏం చేయాలి తెలుసా? ఏం చెయ్యాలి? ఏ పాట పాడాలి? ఆట కాదు, నీ నోరు గురించి దేవుడు స్తుతించాలి. అప్పుడు నీ ప్రార్థన వింటాడు. 100 వచ్చినప్పుడు హల్లెలూయా గ్లోరీ. ఎందుకు? జోబులు ఏముంది? దాని బలం అలా ఉంటుంది. ఆ 100 పోయిన తర్వాత ఏం పోయిందని నాన్న వచ్చేది రానే, పోయేది ఉంటే పోనే. 100 ఉన్నా 100 లేకపోయినా నీ మొక్కములో ఎప్పుడు నీ నోరు తెరచినప్పుడు ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా, కట్టుకున్నవారా, కన్నవారా, బంధువుల, స్నేహితుల, రక్త సంబంధుల, సమాజమే నిన్ను విడిచిపెట్టేసినా భయపడక నిన్ను ఏమి నా బిడ్డ అని మాట్లాడే దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు కనుక నోరు తెలిసి పిలవగలిగితే, నోరు తెలిసి ఆరాధన చేయగలిగితే కొంతమంది ఆరాధన చేస్తారండి. ఎవరు వచ్చారా, ఎవరు వెళ్ళారా, చూసే పని ఎవరిది? ప్రార్థన చేస్తారా? కళ్ళలో కొలిసేరా సంవత్సరం కలిసింది కానీ చూసే పని ఏముంది నాన్న? నువ్వు నింపబడాలంటే, నీ మూడులో దేవుడు వినాలంటే మందిరంలో వెలుగుపెట్టిన తర్వాత నేను దేవుడిని ఆత్మలోనే ఐక్యమైపోవాలి. దేవుడిని ఐక్యమైపోవాలి, సొంతమైపోవాలి. నా రాజుడు వచ్చా పాడొచ్చా? రాదా? మరి ఏమొచ్చు మీకు? మీకు చెప్పండి, మేము వింటాం అంటారా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా. యేసు రాజుగా
ఇశ్రాయేలు ప్రజలు ఎరికో కోట రోజు ఏం చేస్తున్నారు? ప్రదక్షిణ చేస్తున్నారు. 6 రోజులు 6 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఇలా తిరుగుతున్నారు అనుకుంటున్నారు. గోడ పగలగొట్టలేదు. ఏం కావాలి? శుద్ధి కానీ గుణపం కానీ మీకు తెలిసి కానీ నటిస్తున్నారు మీరు. స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి తారో పేరు తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలా, అంతేనా? స్తోత్రం కలుగునుగాక. లేదంటే మీరు జేసీబీ అన్నా రావాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒకరు స్తుతి అంటున్నారు, ఇంకొకరు ఏమంటున్నారు? చేతులు ఎత్తండి, స్తుతి. స్తోత్రం ఏంటది? స్తోత్రం కలుగునుగాక. చెప్పండి నాతో కలిసి, స్తుతి. స్తుతిగా మీ స్తోత్రం అనాలా? ఓకేనా? స్తోత్రం కలిగిన స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం అని ఏం చేస్తున్నారు తెలుసా? నోరు తెరచి తిరుగుతున్నారు ఎనికో కోట చుట్టూ. దీని శబ్దం ఏం చేసిందో తెలుసా? ఆ ఎనికో కోట ఎంత ప్రకంపన పుట్టిందో తెలుసా? 7.1 రేడియస్ మీద భూకంపం వచ్చి ఆ ఎరుకో కోటను కూల్చి పారేసింది. ఎందుబట్టి? సూతి గారు వాళ్ళు ఏం చేశారు? అది చెప్పాలి. ఏం చేశారు? కొంచెం గట్టిగా చెప్పండి. నోరు తెరిచారు. దేవుడు ఏం చేశారు? నేను స్వాగతగలిగితే అక్కడ అలా చెయ్యాలని ఏం చెయ్యాలి? చెప్పండి అమ్మా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ దురవస్థ పోవాలంటే ప్రకాశించాలి. నీ ప్రాంతము జవాబు రావాలంటే నేను తెలవాలి. ఈ రాత్రి వేదంతో కూర్చొని దేవుని వాక్యం వింటున్నావుగా, కన్నీటితో దేవుని వాక్యం వింటున్నావుగా. ఎన్ని సంవత్సరాల్లో ప్రయత్నించి ఓడిపోయి నీ వల్ల కాక చతికిలి పడిపోయి ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని ఆశపడుతున్నాగా, ఈ రాత్రి నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దురవస్థతో నా దేవుడు చూడబోతున్నాడు. నీవు ప్రకాశించగలవా? నీ మూడవ తిరగలవా? నా దేవుడు లేకపోతున్నాడు. తల్లి నీతో మాట్లాడుతున్నాడు. నేను తెలుగు స్తుతించు. నీ మూడవ కూడా కనబోతున్నాడు. మూడవ చెప్పుకున్నామా? చెప్పండి. అక్కడ మూడో మాట ఏముంది? ఐగుప్తులో కూడా నా ప్రజల దురవస్థను చూసుకుని వారి మూడు వీటిని విడిపించడానికి వచ్చింది. ఈ రాత్రి నా దేవుడు నువ్వు ఏ పండకాలతో ఉన్నావో వాటి నుండి విడిపించడానికి నీ కొరకు నా దేవుడు ఉన్నాడు. మంచులో గట్టిగా చేతులకు ఎక్కువగా చదవని కీర్తన గ్రంథం 81:11-13 అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది. ఇశ్రాయేలు నా మాట 13-14 అయ్యో నా ప్రజలు నా మాట వినగా ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించే ఎంతమందో అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగొట్టెదను. వారి
కానీ నువ్వు లేచి నిలబడండి. స్తోత్రం. ఇంత ఆలస్యమా? నువ్వు లేచి నిలబడేది దేవుడు రానొచ్చు. స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. బయట వరకు లోపలికి వచ్చి మీరు ముందు జరగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్న దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందలని ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి. రాత్రి ఎత్తునోళ్ళు కాదు, బాప్తిసం పొందనోళ్ళు. అమ్మా, బాప్తిసం పొందనోళ్ళు వినబడుతుందా? తెలుగే మాట్లాడుతున్నాను నేను. సగం కాదు, పూర్తిగా ఎత్తండి. బాప్తిసం పొందనోళ్ళు స్తోత్రం కలుగును గాక. నీ దురవస్థను నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ మూలుగు నా దేవుడు నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. చేతులు ఎత్తండి. అందరూ కాదు, బాప్తిసం పొందుకునే వాళ్ళు. నాన్న నువ్వు కాదు, ఈ రోజు కొత్తగా బాప్తిసం పొందాలనుకుంటున్న వాళ్ళు స్తోత్రం కలుగును గాక. ఈ 18వ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట, నీవు కనుక రక్షణను అడుగు పెట్టగలిగితే నీ చరిత్ర వాడబడుతుంది, నీ ఎన్ని వాడబడుతుంది. ఈ రాత్రి తల్లి, నేను దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు నాతో మాట్లాడాలని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణలు నీ కన్నీరు దేవుడు పోగొట్టున్నాడు. నువ్వు ఏదైతే బాధపడుతున్నావో దాని నా దేవుడు తీసుకోబోతున్నాడు. నీ గుండెల భారాన్ని నా దేవుడు తొలగించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుకున్న 3వ మాట ఏంటి? ఇశ్రాయేలు ఏం చేయలేదట? మాట వినలేదు. ఏం చేయలేదు? కొంచెం గట్టిగా ప్రకాశించావు, బాగానే ఉంది. నోరు తెరిచావు, బాగానే ఉంది. కానీ ఏం చేయట్లేదు. అందుకనే నీ శత్రువు వినదంట అంటున్నారు. శత్రువు అంటే కర్రట్టుకుని తవరేవాడు కాదు, నీ సమస్యలు నీ శత్రువు. చదవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ మాట విన్నావు. ఈ రాత్రి నేను దేవుని మాట వినగలిగితే దేవుడు చెప్తున్నాడు, ఆనాడు దేవుని ప్రజలను ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తులో విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఈ రాత్రి నీ శత్రువులను, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ కన్నీరు విడిపించడానికి దేవుడే ఈ రాత్రిలో గట్టిగా చేతులపైకి తావేలో హల్లెలూయా. ఈ రాత్రి అనుకుంటున్నావేమో, నా ప్రభువు నన్ను మాట్లాడలేదు, నన్ను ప్రేమగా పలకరించే ఎవరు లేదు. నా ప్రభువు ఇంతేనా? నా కుటుంబం ఇంతేనా? నా పిల్లలు ఇంతేనా? నా ఇంట్లో ఇంతేనా? నా వ్యాపారం ఇంతేనా? నా జీవితం ఎదుగులేదా? నేను ఆశీర్వించలేదా? నేను ఇల్లు అందుకోలేదా? నా బతుకు మారుతుందా? నా అప్పులు తీరలేదా? నా కన్నీరు తొలగుతుందా అని బాధపడుతున్నాను. నీతో మాట్లాడుతున్నారు. నీ దేవుని కొరకు ప్రకాశించడానికి, దేవుని సన్నిధిలో నీ మాటలు తెలిసి ఆరాధన చేయడానికి, దేవుని మాట వినడానికి, సేవకుని మాట వినడానికి, ఈ రాత్రి నిన్ను పిలిపించడానికి, నిన్ను లేవనెత్తడానికి ఆ దేవుడు దేవుని రాబోతున్నాడు. ఎవరికో కాదు, దేవుని సన్నిధిలో నీ ప్రేమ దేవుడికి రాబోతున్నాడు. నీ చేతులు దొరకబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నిన్ను బాగుపరచబోతున్నాడు. నిన్ను శక్తినివ్వబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు, నేను బలహీనురాలని, నేను శక్తిహీనురాలని, నాకంటూ ఏ గుర్తింపు లేదు, నాకంటూ ఆస్తి ఐశ్వర్యం లేవు అని బాధపడుతున్నావా? దిగిపోతున్నాడు. ఈ రాత్రి దేవుని మాట వినగలవా? వినగలిగితే అద్భుతాన్ని చూడబోతున్నా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించి ఒక్కసారి నా వైపు చూడండి. బాప్తిసం కావాలి అన్నవారు ముందుకు రండి. ఈ రాత్రి సిగ్గుపడొద్దు, సందేహపడొద్దు. దేవుడు పిలుస్తున్నాడు. సిగ్గుపడొద్దు, సందేహపడొద్దు. బాప్తిసం కావాలి అన్నవారు ముందుకు రండి. దేవుని సన్నిధికి రాగలిగితే అప్పుడు ఆయన మీ యొద్దకు రాబోతూ ఉన్నాడు. నీకు అవకాశం ఇచ్చి పిలుస్తున్నాడు. రావాలా? చాలా మంది ఉన్నారు, కానీ వారు ఆగిపోతున్నారు. ఆగిపోతే ఈ అవకాశాన్ని కోల్పోతూ జాగ్రత్త. సిగ్గుపడద్దు, సందేహపడద్దు. ఎవరైనా సరే, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా, నడిప్రాయంలో ఎవరైనా
నా దేవుడు పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసం కోసం వచ్చావా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న మీరు కొంచెం పక్కన తల్లి మీరు ముందుకు రండి, ఇలా ముందుకు రండి, ముందుకు రండి. హల్లెలూయా. ఇంకా బాప్తిసం పొందలేని చేతులు ఎత్తండి. బాప్తిసం పొందలేని చేతులు ఎత్తండి. పైన కానీ పైన ఎవరైనా యవనస్తుడా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. రాగలిగితే మీ ఉన్నతమైన భాష చేస్తుంది. ఆమె చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థన అయ్యేలోపు ఏదో ఒక తీర్మానం తీసుకుని ముందుకు రండి. మీ అద్భుతాలు చూడబోతున్నాయి. మీ అద్భుతాలు చూడబోతున్నాయి. రాత్రి చేతులు ఎత్తి వారు ఎవరు చేతులు ఎత్తండి. నిన్న రాత్రి ముగ్గురు ఎత్తారా? మీరు కూడా ముందుకు రండి. మీరు కూడా ముందుకు రండి. రానా స్తోత్రం కలుగునుగా. రక్షించండి. చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఉన్నారు. ఆగండి, ఇంకా ఉన్నారు. దేవుడికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక 5 నిమిషాల ముందు ఈ రాత్రి ముగించబడితే మళ్ళా నీకు అవకాశం వస్తాదో రాదు దేవుడు పిలుస్తున్నాడు. కళ్ళు వస్తున్నాడు, అందరూ ముందు వస్తున్నాడు. ఈ ప్రార్థన అయ్యేలా ముందు దేవుడిని దర్శించబోతున్నాడు. అందరూ కళ్ళు వస్తుంది. నేను చేతులు పైకెత్తి యేసయ్యా నన్ను ప్రకాశింపచేయండి. యేసయ్యా నా ధనవస్తులను తొలగించండి. యేసయ్యా నా మోరుదలను నా మోరు తెలుస్తానయ్యా. యేసయ్యా నీ మాట వింటాను. నా శత్రువు విడిపించండి. ఇదేనా? అయ్యో దేవుడు నోరు తెరవన్నాడుగా. మీరు నింపబడాలంటే నోరు తెరవాలి. తండ్రి యవనస్తుడా నోరు తెరువు. అమ్మా నోరు తెరవాలి, నోరు తెరవాలి. దగ్గరగా పిల్లలు యేసయ్యా, యేసయ్యా నా కులవస్తువులను తొలగించయ్యా, నా కులవస్తువులను తొలగించయ్యా, నా కులవస్తువులను తొలగించయ్యా. నన్ను ప్రకాశింపచేయయ్యా, నన్ను ప్రకాశింపచేయయ్యా, నన్ను దీవించున్నాను. ఓ నన్ను నింపండయ్యా, నన్ను నింపండయ్యా. అందరూ స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. కన్నతల్లి చేర్చినాడు, నన్ను చేర్చిన ప్రియుడు. కన్నతల్లి చేర్చినాడు, నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నా గురించి నీ కన్నీళ్ళు నా తెలుసు, నీ చేతి నా పట్టుకుంటాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు. నీ దురవస్థను దేవుడు తీర్చబోతున్నాడు. కౌగిలిలో హత్తుకోనే ఆ చింతను పాపము. కౌగిలిలో హత్తుకోనే ఆ చింతను. ఈ రాత్రి నీ చింతను పాపవచ్చు, నీ కన్నీరు తొలగించబోతున్నాడు. కళ్ళు మూసుకొని చేతులు చూడవచ్చండి. ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని 2 చేతులు చూడవచ్చండి. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు.
ఈ 18 దినాలు కూడా మీరు దిగొచ్చి కార్యం జరిగించారు. నీకే మహిమ కలుగుగాక. ఈ రాత్రి అయ్యా అయ్యా స్తోత్రం, ఇతరుని ఆరక్షణ నడిపించారు. వారు స్థిరపరచబడినగాక. ఇంకా చాలా మంది తల్లున్నారు. ఈ 30 దినాలు వారు రావాలి, దర్శించండి. ఈ రాత్రి ఈ విశ్వాసం ప్రకాశింపబడుగాక. వీరి మాట వినే ప్రజలుగా మారిపోదుగాక. వీరిని ప్రార్థిస్తూ తిరుగుతుండగా వాహనాలు క్షేమకరమైన ప్రయాణం తెచ్చుకున్నారు. ఏసునామములో కూర్చున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమతండ్రి దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కాపుదల భద్రత క్షేమం ఈ 30 దినాల కూడికలకు చేయవచ్చిన పరిశుద్ధులకు సదాకాలం తోడుగాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామముకి సంపూర్ణ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక. నా కోసం ప్రార్థన చేస్తారా? నిజంగానేనా? స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయి. నాకు ఒక ఆశ ఉంది. ఈ సంవత్సరం ఎలాగైనా దుబాయ్ వెళ్ళి వాక్య పరిచయం చేయని ఆశ. ఆగస్టు నెలలో వచ్చింది కానీ అది మిస్ అయిపోయింది. స్తోత్రం. మీరు అందరూ చేస్తారని విశ్వాసంతో మా కుటుంబాన్ని భావించి మీతో చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. God bless you. Praise God.